Yes. Good afternoon, everyone. Yes, active ఉన్నారా? ఆల్వేస్ ఏసీ ఏమైనా కావాలా? అవసరం లేదా? ఓకే. చూడండి ఒక్కసారి మనం మన ఇంట్రడక్షన్ చెప్పుకుంటున్నాం. సో ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఎస్, ఓకే, రెడీ? చలో స్టార్ట్. అందరూ యాక్టివ్గా స్మైల్స్తో చెప్పాలి. ఎస్, ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో మనకి స్ట్రాటజీ అంటే ఏంటి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఏముంటాయి అవన్నీ డిస్కస్ చేసాం, కరెక్టా? అయితే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఎందుకు నేర్చుకోవాలి? సో ఎవ్రీథింగ్ వాజ్ జస్ట్ లైక్ ఏంటంటే ప్రతిదీ కూడా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. సో వై ఇట్ ఈస్ నీడెడ్, సో ఎవ్రీథింగ్ జస్ట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ నేర్చుకునేటప్పుడు జస్ట్ యూ నీడ్ టు థింక్ లైక్ యూ ఆర్ ఏ బిజినెస్ మ్యాన్. మీరు ఒక బిజినెస్ మ్యాన్ అని ఆలోచించి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. దెన్ ఇట్ విల్ బి సింపుల్ ఫర్ యూ. ప్రతిదీ యూ కెన్ కోరిలేట్. ఇప్పుడు నేను ఏదైనా డెఫినేషన్ చెప్పాను, ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి, లైక్ ఏదైనా కాన్సెప్ట్ చెప్పాను అనుకోండి, యూ నీడ్ టు బీ ఇన్ ద పొజిషన్ ఆఫ్ రతన్ టాటా. మీరే అంబానీ అవ్వాలి ఆ టైంకి. అవుతారా? ఎగ్జాక్ట్లీ. అంటే ఒకవేళ అంబానీ ఎలా అయితే ఆలోచిస్తారో, ఎలా స్ట్రాటజీస్ తీసుకుంటారో, సో యూ ఆల్సో నీడ్ టు టేక్ లైక్ దట్. సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే అంతే. ఇంకా దిస్ ఈజ్ ఎ జనరల్ థింగ్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది మీరు ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సెర్చ్ ఫర్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ డెఫినేషన్స్. ఇప్పుడు మీరు ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని టైప్ చేస్తే యూ విల్ గెట్ ద హండ్రెడ్స్ ఆఫ్ డెఫినేషన్స్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది, అంటే ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు చెప్పేస్తారు. అంటే కరెక్ట్గా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఇదే అని ఎక్కడా లేదు. ఇట్ హ్యాస్ డిఫరెంట్ మీనింగ్స్. బట్ మనకి ఇన్స్టిట్యూట్లో కొన్ని డెఫినేషన్స్ చెప్పారు, మనం వాటికి స్టిక్ అని అవ్వాలి. అర్థమవుతుందా? డెఫినేషన్స్ వరకు. కంటెంట్ అంటారా, దట్ ఈస్ జనరల్. సో మనం ఏంటంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది దట్ ఈస్ నాట్ ఏ లైక్ ఏంటంటే ఎగ్జాక్ట్ ఇలాగే ఉండాలి, ఇలాగే రాయాలని కాదు. సో ఇది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అంటే ఏంటండి, దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫిలాసఫీ. మనం ఫిలాసఫీ ఏదైతే ఉందో ఆ ఫిలాసఫీ నేర్చుకుంటున్నాం. సో ఫిలాసఫీ ఎప్పుడు కూడా ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇలాగే ఉండాలని కాదు. సో ఇట్ ఈస్ ఏ ఓపెన్ మైండ్. ఎలా ఆలోచించవచ్చు, ఎలా జరగవచ్చు, సో ఎలాగైనా మనకి ఏంటంటే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఎగ్జాంపులే రాయాలి, ఈ ఎగ్జాంపుల్ రాయాలని కాదు. యూ కెన్ రిలేట్ విత్ ఎనీథింగ్. మీరు ఒక డెఫినేషన్ తీసుకొని దాని నుంచి మీరు ఎలాంటి ఎగ్జాంపుల్ అయినా ఫ్రేమ్ చేయొచ్చు. దెర్ ఈస్ నో ఎనీ రెస్ట్రిక్షన్. అదే ఇప్పుడు మనకి లా అనుకోండి, యాక్ట్ ఫాలో అవ్వాలి. యాక్ట్లో ఏది చెప్తే అదే ఫాలో అవ్వాలి, అంతేనా? డిటి మనకు రూల్స్ ఏవైతే చెప్పావో రూల్స్, సెక్షన్స్ ఏవైతే చెప్పావో సెక్షన్స్ ఫాలో అవుతాం. బట్ మనకి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో అలా ఒక యాక్ట్ ఉండి ఈ యాక్ట్ ఫాలో అవ్వాలి, ఈ రూల్స్ చెప్పేసి ఈ రూల్స్ ఫాలో అవ్వాలి, అలా ఉండదు. దట్ ఈస్ జనరల్గా ఒక ఫిలాసఫీ ఎలాగైతే చదువుతాం మనం, అలాగే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో దట్స్ వై ఇదంతా ఏంటంటే లైక్ అంటే అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఒకటంటూ స్పెసిఫిక్గా అంటే ఇలాగే స్ట్రక్చర్డ్గా ఇలా ఉండాలి, ఇలాగే మనం ఆలోచించాలని కాదు. యూ కెన్ గెట్ ద హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఒక పాయింట్కి మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అయినా లింక్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ఫ్రీ జస్ట్ లైక్ ఓపెన్ టు ఎనీథింగ్. సో మీరు ఏదైనా ఆలోచించవచ్చు, లైక్ ఒక ఎగ్జాంపుల్ ఒక పాయింట్కి. సో అలా అంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఈ చాప్టర్లో మంచిగా నేర్చుకోవాలి. సో మంచి స్కోర్ తెచ్చుకోవాలి, అల్టిమేట్గా మార్క్స్ అనేది గెయిన్ చేయాలి. ఓకేనా? సింపుల్. ఒకసారి మనం ఎస్టర్డే క్లాస్లో ఏం నేర్చుకున్నాం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ కదా? జూమ్లో వాళ్ళకి అంతా క్లియర్గా ఉందండి? జూమ్లో వాళ్ళకి క్లియర్గా ఉందా అంతా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. జూమ్లో వాళ్ళకి అంతా వాయిస్ ఆడిబుల్గా ఉందా? ఐ థింక్ సో. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఒకసారి కన్ఫర్మ్ చేయండి మా. విల్ స్టార్ట్. ఓకేనండి, క్లియరా? వినిపించట్లేదా వాయిస్? ఎస్ సార్. ఓకే, గుడ్, థ్యాంక్స్. ఎస్, విల్ స్టార్ట్. ఓకేనా? ఎస్టర్డే క్లాస్లో మనం ఏంటంటే స్ట్రాటజీ అంటే ఏంటో డిస్కస్ చేసాం. స్ట్రాటజీ వచ్చేసరికి అఫ్కోర్స్ చూడండి,
స్ట్రాటజీ విల్ గివ్ అస్, ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇట్ ఈస్ ద డైరెక్షన్ అండ్ స్కోప్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ ఫర్ ద లాంగ్ టర్మ్. ఒక లాంగ్ టర్మ్లో మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, సో మనం ఎక్కడికి వెళ్ళాలి, సో ఎలా మనం వేర్ వీఆర్ ఎట్ ప్రజెంట్ నౌ అండ్ వేర్ వీ వాంట్ టు బి, సో ఆ యొక్క డైరెక్షన్ అనేది మనకి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అయితే మనకి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో మనకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఏంటండి, స్ట్రాటజీ ఈజ్ లైక్లీ టు బి కన్సర్న్ విత్ ద లాంగ్ టర్మ్ డైరెక్షన్. సో అల్టిమేట్గా ఏంటి, మనకేంటంటే లాంగ్ టర్మ్ డైరెక్షన్, లైక్ ఇట్ విల్ గివ్ యూ ద లైక్ ఫ్యూచర్లో ఎంత దూరం వెళ్ళాలి, ఏది అచీవ్ చేయాలి, సో అదనేది మనకి ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ద్వారా తెలుస్తుంది. అలాగే స్ట్రాటజిక్ డెసిషన్స్ ఆర్ నార్మల్లీ అబౌట్ ట్రైయింగ్ టు ద సమ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఓవర్ ద కాంపిటీషన్. అంటే కాంపిటీషన్ ఉండాలి, ఆ కాంపిటీషన్లో మనం అడ్వాంటేజ్ అనేది తీసుకోవాలి. మన దగ్గర అసలు కాంపిటీషనే లేదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కాంపిటీషన్, మార్కెట్లో ఎలాంటి కాంపిటీషన్ కూడా లేదు మీకు, యు ఆర్ ద సోల్ ప్లేయర్. ఇంకే మీరు ఎవరి మీద నెగ్గుతారు, మీరు ఒకళ్ళ మీద అచీవ్ చేయాలి, లేదా ఒకళ్ళకంటే ఇంకా ఎక్కువగా అచీవ్ చేయాలి, లేదా వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా ఏంటంటే పర్ఫార్మెన్స్, లేదా వాళ్ళ మీద విన్ అవ్వాలంటే దేర్ మస్ట్ బి ఏ కాంపిటీటర్ ఉండాలా. మనకి చిన్నప్పుడు కూడా అంతేనా, మార్క్స్ వచ్చినప్పుడు మనం కంపల్సరీ కంపేర్ చేసుకుంటామా? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, సెకండ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ర్యాంక్తో కంపేర్ చేసుకుంటామా లేదా? దెర్ ఇస్ ఎ కాంపిటీషన్, వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. యూనిట్ 1లో అతనికి ఫస్ట్ ర్యాంక్ వస్తే యూనిట్ 2లో ఇతనికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. సో అలా మనం ఏంటంటే ఎలాగ స్ట్రాటజీస్ యూస్ చేసి మనం ఆ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది కూడా గెయిన్ చేయగలం. ఆ తర్వాత ఆర్గనైజేషన్స్ యాక్టివిటీస్. సో మనం ఏదైతే స్ట్రాటజీస్ చేస్తున్నామో ఆ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఏంటంటే ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ మీద ఏంటంటే మెయిన్ ఆర్గనైజేషన్లో మనం ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాం ఏంటి దాన్ని బేస్ చేసుకొని మనకి స్ట్రాటజీస్ అనేది ఫ్రేమ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే ఉన్నాం, వీఆర్ రన్నింగ్ ఏ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం. సో ఇన్స్టిట్యూట్ రన్ చేసినప్పుడు మన స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో మన స్ట్రాటజీస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫ్లైన్లో క్లాసెస్ తీసుకోవాలి, ఆన్లైన్లో కూడా క్లాసెస్ తీసుకోవాలి. దిస్ ఈజ్ అవర్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీకి తగ్గట్టుగా మనం ఆఫ్లైన్లో క్లాసెస్ తీసుకోవాలంటే వీ నీడ్ టు అరేంజ్ సమ్ ఫెసిలిటీస్. ఆన్లైన్లో చేయాలన్నా కానీ వీ నీడ్ టు అరేంజ్ సమ్ ఫెసిలిటీస్. సో టెక్నాలజీ యూస్ చేయాలి, కెమెరాస్ యూస్ చేయాలి, సో లైవ్ స్ట్రీమింగ్ చేయాలి. సో అవన్నీ మనం ఏంటంటే ఫెసిలిటీస్, మన డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ యాక్టివిటీస్ అవి చేంజ్ చేయాలి. మనం ఒక స్ట్రాటజీ తీసుకున్నాం, ఆ స్ట్రాటజీని బేస్ చేసుకొని మన యొక్క ఆర్గనైజేషన్ యొక్క యాక్టివిటీస్ అన్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో స్ట్రాటజీ కెన్ బి సీన్ యాజ్ మ్యాచింగ్ ద రిసోర్సెస్ అండ్ యాక్టివిటీస్ టు ఎన్విరాన్మెంట్. సో ఇవన్నీ రిసోర్సెస్ అనేది కంపల్సరీగా యూటిలైజ్ చేస్తాం మనం. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆర్గనైజేషన్ రిసోర్సెస్ యూటిలైజ్ చేస్తున్నామా లేదా, రిసోర్సెస్ అంటే ఈ బిల్డింగ్ యూస్ చేస్తున్నామా లేదా మనం, బికాస్ టు ఫుల్ఫిల్ అవర్ స్ట్రాటజీ. సో మనం ఏదైతే స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నామో ఆ స్ట్రాటజీ మనం అచీవ్ చేయాలి అంటే కంపల్సరీగా విల్ యూస్ ద రిసోర్సెస్. సో ఆ తర్వాత మేజర్ రిసోర్సెస్ చేంజెస్. సో కంపల్సరీగా చేంజెస్ అనేది చాలా అవుతాయి. స్ట్రాటజీ మే రిక్వైర్ మేజర్ రిసోర్స్ చేంజెస్ ఫర్ అన్ ఆర్గనైజేషన్. సో చాలా రిసోర్సెస్ అనేది చాలా చేంజెస్ తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక స్ట్రాటజీ తీసుకున్నాం, స్ట్రాటజీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ స్ట్రాటజీ చేంజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది. సో కోవిడ్లో ఏంటంటే వీ కెన్ నాట్ రన్ ద ఫిజికల్ క్లాసెస్, సో ఫేస్ టు ఫేస్ క్లాస్ రన్ చేయలేకపోతున్నాం. సో దట్స్ వై వీ చేంజ్ అవర్ స్ట్రాటజీ చేంజ్ చేసాం. ఏంటంటే విల్ రన్ త్రూ ద ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనం వెళ్దాం అనుకున్నాం. సో వెళ్ళాలి అనుకుంటే అప్పటి వరకు మనం ఏంటంటే ఓన్లీ ఫిజికల్ క్లాసెస్ రన్ చేస్తున్నాం. సో సడన్గా స్ట్రాటజీ చేంజ్ అవ్వడం వల్ల కంపల్సరీగా మనకి ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి లేదా మనం కదా, అంటే ఎక్స్ట్రా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్చేజ్ చేయాలి, సో సిస్టమ్స్ పర్చేజ్ చేయాలి, ఫెసిలిటీస్ అనేది ఏ ఫ్యాకల్టీకి ఆ ఫ్యాకల్టీస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. సో ఇవన్నీ చేయాలంటే విల్ రిక్వైర్ సమ్ అడిషనల్ ఫండ్స్, అడిషనల్ రిసోర్సెస్. సో దట్స్ వై మేజర్ రిసోర్సెస్ అనేది కూడా మనకి యూజ్ అవుతుంది ఇందులో. ఆపరేషనల్ డెసిషన్స్ అన్ని చేంజ్ అవుతాయి. సో నాట్ ఓన్లీ బై ద ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ అండ్ రిసోర్సెస్ అవైలబిలిటీ బట్ ఆల్సో బై ద values and expectations of those who have the power in and around the organization. Strategy of an organization is affected not only by environmental forces and resources availability. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి స్ట్రాటజీ ఏదైతే ఉందో అది ఓన్లీ లైక్ ఏంటంటే బయట ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని డిపెండ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు అంబానీ ఫ్యామిలీ ఉంది. వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళు ఏదైనా న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నారు, లేకపోతే ఒక న్యూ సెక్టర్లోకి ఎంటర్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళ చిల్డ్రన్స్కి ఏంటంటే అందులో ఓనర్షిప్ ఇచ్చేస్తారు. దే విల్ టేక్ వాళ్ళ చిల్డ్రన్ నేమ్ మీద ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. బికాస్ ఒకవేళ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు ద మెయిన్ ఓనర్, ఒకవేళ మెయిన్ ఓనర్కి ఏదైనా అయినా కానీ ఒకవేళ జస్ట్ హీ వాజ్ ఎక్స్పైర్డ్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత హీ వాజ్ ఎక్స్పైర్డ్. సో అతను ఎక్స్పైర్ అయిపోతే ఆ టోటల్ ఆర్గనైజేషన్ అంతా పడిపోవడానికి ఛాన్స్ ఉంది కదా. దట్స్ వై వాళ్ళు ఏంటంటే ఇంటర్నల్గా వాళ్ళు ఎలా చేంజెస్ చేసుకుంటారంటే
సో ఈవెన్ దో సక్సెషన్ ఉండాలి, మన బిజినెస్కి సక్సెషన్ ఉండాలి అంటే అతని ప్లేస్లో నెక్స్ట్ బిజినెసెస్ ఏవైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ చిల్డ్రన్ నేమ్ మీద స్టార్ట్ చేస్తారు. సో మనం వాళ్ళ చిల్డ్రన్ నేమ్స్ ఏంటంటే ఒక 4-5 టైమ్స్ అంటే చాలా బిజినెసెస్ చూస్తూ ఉంటాం. ఆ బిజినెస్లో సక్సెస్ వస్తుంది, ఓకే, మనకు ఒక ఒపీనియన్ వస్తుంది, ఓకే వాళ్ళ సన్స్ కూడా ఏంటంటే బిజినెస్ని నించోబెట్టగలరు. సో ఈవెన్ దో హీఈస్ మెయిన్ పిల్లర్ ఎవరైతే ఉన్నారో అతను లేకపోయినా కానీ వాళ్ళ బిజినెస్ అనేది రన్ చేయగలరు. ఆ ఒపీనియన్ మనకు వచ్చేస్తుంది. ఐ థింక్ ఎగ్జాంపుల్ ఏంటంటే కేఫ్ కాఫీ డే అంతే, ఒక్కసారిగా షేర్ ప్రైజెస్ అని పడిపోయాయి. బికాస్ ద మెయిన్ ఓనర్ వాజ్ ఎక్స్పైర్డ్. ఆ టైంకి ఎక్స్పైర్ అయిపోయినప్పుడు ఒక్కసారిగా షేర్ ప్రైజెస్ అని పడిపోయాయి. ఎందుకు? బికాస్ ఇంటర్నల్గా మనం ఏంటంటే స్ట్రాటజీ విల్ నాట్ డిపెండ్ ఓన్లీ ఆన్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీదే కాదు, ఇంటర్నల్గా మనకి ఇండిపెండెంట్ మన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకుని కూడా మన డెసిషన్స్ అనేది ఫ్రేమ్ చేసుకోవాలి. సో దట్స్ వై ఏంటంటే సక్సెషన్ మన కంపెనీ అనేది ఫ్యూచర్లో కూడా రన్ అవ్వాలి, ఫ్యూచర్లో కూడా ఉండాలి అంటే సో మన స్ట్రాటజీస్ అనేది లైక్ అంబానీ ఫ్యామిలీలా ఉండాలి. వాళ్ళ వైఫ్, వాళ్ళ సన్స్ అందరూ కూడా ఆ బిజినెస్ వాళ్ళ యొక్క ఫౌండర్స్ లిస్ట్లో ఉంటారు. అర్థమవుతుందా? బికాస్ ఈవెన్ దో ఎక్కడన్నా చిన్న ఇష్యూ జరిగినా కానీ వాళ్ళు ఏదైతే ఎంపైర్ బిల్డ్ చేశారో ఆ ఎంపైర్ అనేది వాళ్ళు ఏంటంటే డిస్టర్బ్ అవ్వకూడదు. అర్థమవుతుందా? సో దట్స్ వై అవైలబిలిటీ బట్ ఆల్సో ద వాల్యూస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ ద పవర్ ఇన్ అండ్ అరౌండ్ ద ఆర్గనైజేషన్. ఎవరికైతే ఆ పవర్ ఉందో వాళ్ళని బేస్ చేసుకుని కూడా స్ట్రాటజీస్ ఉంటాయి. నాట్ ఓన్లీ అవుట్ సైడ్ ఫెసిలిటీస్ లైక్ ఏంటంటే ఎక్స్టర్నల్ కండిషన్స్ని బేస్ చేసుకునే కాదు, ఎవరైతే మన ఆర్గనైజేషన్లో కంట్రోల్ ఉందో వాళ్ళని బేస్ చేసుకుని కూడా స్ట్రాటజీస్ ఉంటాయి. ఇప్పుడు చెప్పిన అంబానీ అదే స్ట్రాటజీ వాళ్ళది. సో ఈవెన్ దో ఒకళ్ళు వెళ్ళిపోయినా కానీ అందులో నుంచి ఫ్యామిలీలో నుంచి నెక్స్ట్ ఎవరైతే జనరేషన్ ఉన్నారో వాళ్ళు ఆ బిజినెస్ క్యారీ అవుట్ చేయాలి, అంతేగాని అక్కడతో బిజినెస్ క్లోజ్ చేయకూడదు. దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. అర్థమవుతుందా? అంటే అలా మనకి ఏంటంటే నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని కూడా స్ట్రాటజీస్ అనేది ఫ్రేమ్ చేస్తాం. ఆ తర్వాత టోటల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయండి మనకి? నార్మల్గా 3 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ వన్ ఏంటి చెప్పండి? కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ, నెక్స్ట్ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ, నెక్స్ట్ ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీ. ఎస్, సో ఆల్రెడీ డిస్కస్ చేసాం. కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీలో అంటే మనకి ఎలా ఉంటుందండి అంటే ఎవరికి వాల్యూ క్రియేట్ చేస్తారు? ప్రొడక్ట్స్ అండ్ యూనిట్స్కి. మనకి ఎవరైతే మనకి ఎస్బీఎస్ ఉన్నాయో ఆ యొక్క బిజినెస్ యూనిట్స్కి అలాగే వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాల్యూ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. వాళ్ళ స్ట్రాటజీ అంతా అలాగే ఉంటుంది. బిజినెస్ స్ట్రాటజీలో కంపీట్ మార్కెట్లో వాళ్ళు ఏంటంటే కాంపిటీషన్ అచీవ్ చేసి బెస్ట్ పొజిషన్కి వెళ్ళాలి. మార్కెట్లో వాళ్ళు ఏదైతే మార్కెట్లో ఉన్నారో, ఏదైతే ఇండస్ట్రీలో ఉన్నారో ఆ ఇండస్ట్రీలో వాళ్ళ ప్రొడక్ట్స్ కావచ్చు, వాళ్ళ కంపెనీ కావచ్చు బెస్ట్ పొజిషన్లో ఉండేటట్లుగా చెక్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి స్ట్రాటజీస్ అని బిజినెస్ లెవెల్ స్ట్రాటజీలో చేస్తారు. ఇక ఫంక్షనల్ లెవెల్ అంటారా, మనకి ఏదైతే అల్టిమేట్గా ఏదైతే మనకి కార్పొరేట్ స్ట్రాటజీ, బిజినెస్ స్ట్రాటజీ వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అర్థమవుతుందా? సో ఇవి 3 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్. సో ఇంతవరకు మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఓకేనా? నౌ విల్ స్టార్ట్ విత్ ద ప్రాసెస్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ యొక్క ప్రాసెస్ ఏంటి? జాగ్రత్తగా వినండి. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఇట్ రిఫర్స్ టు ఏ సెట్ ఆఫ్ మేనేజరియల్ డెసిషన్స్ అండ్ యాక్షన్స్ that determines the long-term performance of an organization. Originally called corporate planning, the shift from corporate planning to what became termed as strategic management was associated with increasing the focus on competition as the central characteristics of the business environment and competitive advantage as the primary goal of the strategy. Actually strategic management అంటే ఏంటండి? జస్ట్ డెసిషన్స్. మనకి ఏదైతే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే వీ టేక్ ద డెసిషన్స్. దేనికోసం డెసిషన్స్ తీసుకుంటాం? లాంగ్ టర్మ్లో ఏదో ఒక దాన్ని అచీవ్ చేయాలి, లాంగ్ టర్మ్లో ఒక ఆబ్జెక్టివ్ అనేది అచీవ్ చేయాలి. దానికోసం మనం తీసుకునే డెసిషన్స్ అన్ని కూడా స్ట్రాటజిక్ మేనేజ్మెంటే. యాక్చువల్గా ఇంతకుముందు ఎలా ఉండేది? కార్పొరేట్ ప్లానింగ్ అని ఉండేది. దాన్నే మనం కార్పొరేట్ ప్లానింగ్ అంటాం. బట్ ఇప్పుడు ఏంటి? దాన్ని మనం ఇప్పుడు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటున్నాం. ఎందుకు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటున్నాం అంటే సో వీఆర్ మేనేజింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. మనలాగా ఎవరైతే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ జస్ట్ లైక్ ఏంటంటే సేమ్ మనలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీలో వాళ్ళకంటే మనం ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువగా మనం అచీవ్ చేసి కాంపిటీషన్ని తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నాం జస్ట్ బై యూజింగ్ ద స్ట్రాటజీస్. సో డిఫరెంట్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి మన మేనేజ్మెంట్ అంతా కరెక్ట్గా చేసుకోగలుగుతున్నాం. సో దట్స్ వై మనకేంటంటే కార్పొరేట్ ప్లానింగ్ ఏదైతే ఉందో దట్ వాజ్ మూవ్డ్ ఫ్రమ్ కార్పొరేట్ ప్లానింగ్ టు ద కాంపిటేటివ్ జస్ట్ లైక్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్.
యాక్చువల్గా టోటల్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆ, మీరు కొన్ని టీవీస్లో మనకి వస్తాయా మాస్టర్ చెఫ్, లైక్ వంటలు చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఏం చేస్తారు, ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అంటే ఆడిషన్స్ కాదు, జస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది, ఆడిషన్స్ అయిపోయింది, ఒకరిని సెలెక్ట్ చేశారు. సో వాళ్ళు ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారు, రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తారు అంతేనా. ఫస్ట్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేస్తారు. లైక్ దే విల్ మేక్ ద డిష్ చేసిన తర్వాత దే విల్ టేస్ట్ చేసి ఎస్ బాగుంది, లేకపోతే బాగాలేదు అనుకుంటే మళ్ళీ చేంజెస్ చేసుకుంటారు. బట్ దిస్ ఈస్ ద ప్రాసెస్ కదా. సేమ్ మనకు అలాగే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో కూడా చూడండి. లైక్ ఫస్ట్ మనం ఏంటంటే విల్ చెక్ లైక్ ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అని చేస్తాం. సో అదేంటో డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత స్ట్రాటజీ ఫార్ములేషన్. లైక్ ఏంటంటే స్ట్రాటజిక్ ఫార్ములేషన్ అంటే మనం ఎలా చేయాలి, ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి, ఒక డిష్ మేక్ చేయాలంటే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలి అవన్నీ ముందుగానే తీసేసుకుంటాం. ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. లైక్ విల్ కుక్ ద డిష్ కుక్ చేసేస్తాం. ఆ తర్వాత ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. సో అంటే ఏంటంటే ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్ అంటే ఆ డిష్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత విల్ టేస్ట్ ఇట్ కదా. సో అది ఎలా ఉంది ఏంటి టేస్ట్ చేసి, సో లేదు ఇందులో టేస్ట్ బాగాలేదు, సో వీళ్ళది ఇంకా టేస్ట్ బాగుంది, సో ఇందులో కొంచెం ఎక్కువ ఇది స్పైస్ ఎక్కువైంది, సాల్ట్ తక్కువైంది, సో అలా చెక్ చేస్తారా. అలా చెక్ చేసి మళ్ళీ చేంజెస్ ఏమైనా ఉంటే చేంజెస్ చేసుకుంటూ ఉంటారు. దిస్ ఈస్ ద ప్రాసెస్. సేమ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో కూడా వీ నీడ్ టు డూ ద ఎన్విరాన్మెంటల్ స్కానింగ్. ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అంటే ఇప్పుడు మీరు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఎస్ఎం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. యూ స్టార్టెడ్ వన్ బిజినెస్, ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేసి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ సిలబస్ అంతా చదివేసి యూ వాంట్ టు బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో కంపెనీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఏమంటే ఓకే ఇప్పుడు ఎస్ఎం చదువుకున్నాం కదా, సో స్ట్రాటజీస్ ఫామ్ చేద్దాం అనుకున్నారు. బికాజ్ యూ వాంట్ టు బీ ఇన్ ద నెంబర్ వన్ పొజిషన్కి వెళ్దాం అనుకున్నారు. సో స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేస్తున్నారు. స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని చెక్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ యు ఆర్ ఇన్ మీరు ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్నారు, ఆ ఇండస్ట్రీలో బయట మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి. మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, కస్టమర్ బేస్ ఎలా ఉంది, మనలాంటి కంపెనీస్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, గ్రోత్ ఎలా ఉంటుంది, సో కస్టమర్ బేస్ ఎలాంటి, కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఎక్స్టర్నల్గా మనకి ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో, థ్రెడ్స్ ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్నల్గా మన స్ట్రెంగ్స్ మన వీక్నెసెస్ కూడా చెక్ చేసుకోవాలి. మనం ఎంతవరకు ప్రొడక్షన్ చేయగలం, మన దగ్గర ఫండింగ్ ఎంత ఉంది, సో మన యొక్క బిజినెస్ మన బిజినెస్కి ఇంటర్నల్గా మనకి ఎలాంటి వీక్నెసెస్ ఉన్నాయి, సో మనం ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలి, అవన్నీ ఏంటంటే మనం ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అనేది మనం ఏంటంటే బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ రెండు కూడా చెక్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ చెక్ చేసుకున్నాం అయిపోయింది. సో ఎక్స్టర్నల్గా మనకి మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నల్గా మన పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ చెకింగ్ అయిపోయింది. ఆ తర్వాత విల్ ఫార్ములేట్ ద స్ట్రాటజీ. ఒక స్ట్రాటజీ ఫార్ములేట్ చేస్తాం ఎలా చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు స్టార్ట్ ఏ రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఓకేనా, రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. రెస్టారెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చెక్ చేసుకుంటాం, దగ్గరలో మనకి ఇంకో రెస్టారెంట్ ఏదైనా ఉందా, అంతేనా. మనం ఎక్కడైతే ప్లేస్ స్టార్ట్ చేస్తున్నామో ఆ దగ్గరలో ఎక్కడ రెస్టారెంట్ ఉందా, బెస్ట్ రెస్టారెంట్ ఎక్కడ ఉంది మన దగ్గరలో, సో ఎంతమంది కస్టమర్స్ వెళ్తున్నారు, సో వాళ్ళ యొక్క రెవెన్యూ ఎంత, సో మన దగ్గర స్ట్రెంగ్స్ ఎలా ఉన్నాయి, మన దగ్గర ఎలాంటి చెఫ్స్ ఉన్నారు, మనం ఎంత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయగలం, సో అలాగే ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది చేయగలం, ఇవన్నీ మనం అనాలిసిస్ చేసి పెట్టేసుకుంటాం. ఆ తర్వాత విల్ ఫార్ములేట్ ద స్ట్రాటజీ ఫార్ములేట్ చేస్తాం. స్ట్రాటజీ ఫార్ములేషన్ అంటే ఏంటి, సో మనం ఏదైతే రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నామో మన రెస్టారెంట్ వచ్చేసరికి ఒక 6 monthsలో టాప్ నెంబర్ 1లో ఉండాలి, మన సిటీలో టాప్ నెంబర్ 1 రెస్టారెంట్ అవ్వాలి. దట్ ఈస్ అవర్ స్ట్రాటజీ. ఓకేనా, ఆ స్ట్రాటజీని మనం ఏదైతే ఫార్ములేట్ చేసామో దాన్ని ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ అంటే టాప్ 1కి వెళ్ళాలంటే మనం ఏమేమి చేయాలి, టాప్ 1 వెళ్ళాలి అనేది మన స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీకి వెళ్ళాలంటే మనం కంపల్సరీగా ఏంటంటే గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్, గుడ్ క్వాలిటీ ఫుడ్ అనేది క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, క్వాంటిటీ కరెక్ట్గా ఇవ్వాలి, ప్రైజెస్ కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. సో కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మల్టిపుల్ రేంజెస్లో ఏంటంటే మనం ఏంటంటే డెవలప్మెంట్ చేసుకుంటూ రావాలి. ఇలా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే మన ఫుడ్ ప్రొడక్ట్స్ ఏదైతే మనం సేల్ చేస్తున్నామో వాటి రిలేటెడ్గా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. కంప్లైంట్స్ వస్తున్నాయి కస్టమర్స్ దగ్గర నుంచి. లైక్ ఈ ప్రోడక్ట్ అంత టేస్ట్గా లేదు,
ఈ డిష్ అంత టేస్ట్ లేదు. సో కస్టమర్స్ చెప్తున్నారు ఇందులో కొన్ని చేంజెస్ రావాలి, సో ఇందులో కొంచెం వెరైటీగా చేస్తే బాగుంటుంది, ఇది నార్మల్గా ఉంది, సో దిస్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్పేసారు. అలా మనకి ఏదైతే చెప్తున్నారో వాటిని మనం ఏం చేయాలి, ఎవాల్యుయేట్ చేసి కంట్రోల్ తీసుకోవాలి. ఎవాల్యుయేట్ అంటే అది ఎందుకు వస్తుంది ఏంటి చెక్ చేసుకొని దాంట్లో ఏమి ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలో కంట్రోల్ తీసుకురావాలి. అర్థమవుతుందా? సో మళ్ళీ కంట్రోల్ తీసుకొచ్చి అగైన్ మళ్ళీ ఫస్ట్ నుంచి మనం ఏంటంటే ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. సేమ్ ఇలా వెళ్ళాం కదా మనం, మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేసుకోవాలి మన ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి. ఇంటర్నల్గా ప్రాబ్లం ఏంటి, చెఫ్ ప్రాపర్గా లేరు. ఇప్పుడు ఫుడ్ ఏదైతే ప్రాబ్లం వస్తుందో ఆ ఫుడ్ ఎందుకు ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే చెఫ్ సరిగ్గా వండలేకపోతున్నారు. లేదు చెఫ్ కరెక్ట్గానే ఉన్నారు, బట్ కాకపోతే మనకు వస్తున్న ఆర్డర్స్ అన్నీ ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రెస్టారెంట్ హైదరాబాద్లో స్టార్ట్ చేసాం. మనకేంటంటే అన్ని మనం ఏంటంటే సౌత్ ఇండియన్ స్టైల్లో డిషెస్ చేస్తున్నాం, బట్ మనకి ఆర్డర్స్ అంతా కూడా నార్త్ ఇండియన్ డిషెస్ వస్తున్నాయి. అర్థమవుతుందా? మనకు అంతా కూడా నార్త్ ఇండియన్, మనకి చెఫ్ కూడా సౌత్ ఇండియన్ చెఫ్ అతను. సో ఇప్పుడు మనం ఏంటంటే అఫ్కోర్స్ మనం చేస్తుందంతా క్వాలిటీ అంతా కరెక్ట్గానే చేస్తాం, బట్ కాకపోతే ఏంటంటే మనకు ఆర్డర్స్ వస్తుందంతా కూడా నార్త్ ఇండియన్ డిషెస్. సో వీ నీడ్ టు చేంజ్ ద చెఫ్. ఇంటర్నల్గా చెక్ చేసుకున్నాం, ఇంటర్నల్గా చెక్ చేసుకుంటే ఎస్ చెఫ్ కొంత చేంజ్ చేయాలి. సో ఆ చెఫ్ ప్లేస్లో ఇంకొక చెఫ్ని తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేసాం. సో అగైన్ మళ్ళీ స్ట్రాటజీ ఫార్ములేట్ చేసుకోవాలి. సో ఓకే ఇప్పుడు చెఫ్ చేంజ్ చేసాం కదా, సో మనం ఈ మంత్ ఎంత సేల్ జరగాలి, ఎంత రెవెన్యూ చేయాలి, అగైన్ స్ట్రాటజీ ఫార్ములేషన్ మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇప్పుడేంటి నార్త్ ఇండియన్ డిషెస్ చేసామా, ఆ డిషెస్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. అందరికీ మనం ఏదైతే సేల్ చేస్తున్నామో కస్టమర్స్కి మళ్ళీ అలవాటు అయ్యేలాగా ఆర్డర్స్ తీసుకుంటూ ఉండాలి, ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. అలా కంటిన్యూస్గా ఏంటంటే ప్రాసెస్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఒక చోట ఎండ్ అయిపోదు. ఇవాళ మనం స్ట్రాటజీ స్టార్ట్ చేసాం, రేపు ఇంప్లిమెంట్ చేసాం, ఇంక ఎల్లుండి అయిపోయిందని కాదు. ఎప్పటికప్పటికి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడన్నా చిన్న మిస్టేక్ వచ్చిందా మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఎక్కడ ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదా ఎక్స్టర్నల్ ప్రాబ్లమా చెక్ చేయండి. మళ్ళీ కొత్త స్ట్రాటజీ రివర్క్ చేయండి, కొత్త స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయండి. మళ్ళీ దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందా ఎవాల్యుయేట్ చేయండి, కంట్రోల్ చేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్ట్రాటజీ ఫార్ములేషన్, ఇంప్లిమెంటేషన్, ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద టోటల్ సైకిల్. క్లియరా? అర్థమవుతుందా? చెప్పండి టోటల్గా మనకి ప్రాసెస్ ఎలా ఉంటుందో. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి చెప్పండి, మర్చిపోయారా? ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఎన్విరాన్మెంటల్ స్కానింగ్. ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ చేయాలి. ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అంటే ఏమేమి ఉంటుంది, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేయాలి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే చెప్పానా, లైక్ మనం చెఫ్ ప్రాబ్లం ఉంది, మన రెస్టారెంట్ ఎందుకు టాప్ 1కి వెళ్ళట్లేదంటే చెఫ్ ప్రాబ్లం. చెఫ్ వాజ్ ఓన్లీ సౌత్ ఇండియన్ డిషెస్ చేయగలుగుతున్నారు, నార్త్ ఇండియన్ చేయలేకపోతున్నారు. సో చెఫ్ ప్రాబ్లం, ఇంటర్నల్ ప్రాబ్లం అది. సో చెక్ చేసుకున్నాం. సో ఇప్పుడు చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రాటజీ అనేది రివర్క్ చేసాం. ఓకే ఇప్పటి నుంచి మనం ఏంటంటే నార్త్ ఇండియన్ డిషెస్ అనేది ఎక్కువగా సేల్ చేయాలి, స్ట్రాటజీ ఫార్ములేట్ చేసాం. సో స్ట్రాటజీ ఫార్ములేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయాలి. స్ట్రాటజీ ఫార్ములేషన్ వాజ్ డన్. ఆ తర్వాత మనం ఏదైతే మనం స్ట్రాటజీ అనుకున్నామో దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా, ఇంప్లిమెంటేషన్. ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నాం. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఎవాల్యుయేట్ చేసుకోవాలి, అలాగే కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పటికప్పటికి మనకి ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఎవాల్యుయేషన్ అంటే కస్టమర్స్ ఏదైనా కంప్లైంట్స్ చేస్తుంటే వాటి రిసీవ్ చేసుకోవాలి. సో ఎక్కడ మనం మిస్టేక్స్ వస్తున్నాయి ఏంటి ప్రతిదీ కూడా చెక్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా కంట్రోల్ మెజర్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఓకేనా? లేదు మనం ఆ కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మనం చేంజెస్ తీసుకురావాలా, అగైన్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్ట్రాటజీ చేంజ్ చేసుకొని ఫార్ములేషన్, ఇంప్లిమెంటేషన్, కంట్రోల్ అండ్ ఎవాల్యుయేషన్, అలా రౌండ్ అనేది తిరుగుతూ ఉంటుంది సైకిల్. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద టోటల్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్. క్లియరా? అర్థమైందా? ఎస్. చూడండి ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ది మానిటరింగ్, evaluating and disseminating of information from the external and internal environments to keep people within the organization. సో మన ఆర్గనైజేషన్లో ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ రిలేటెడ్గా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, వాటిని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలగాలి. ఆ ఇన్ఫర్మేషన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ద పర్పస్ ఈజ్ టు ఐడెంటిఫై ద strategic factors, both internal and external elements that will shape the future of the organization. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మనకి ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి, మనం దేంట్లో ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి, మనం దేంట్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తే మనం ఫ్యూచర్లో నెంబర్ 1 అవుతాం. సో ఫస్ట్ వాటిని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? జస్ట్ లైక్ రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నామా, ఆ ఎగ్జాంపుల్లో ఎస్ వీ నీడ్ టు చేంజ్ ద ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, లైక్ చెఫ్ అనేది చేంజ్ చేయాలి. అలా చేంజ్ చేస్తేనే మనం ఫ్యూచర్లో నెంబర్ 1 అవ్వగలం, అదర్వైజ్ వీ కెనాట్ డూ. సో దట్స్ వై అలా ఏంటంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో
దట్ విల్ షేప్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో కంపల్సరీగా ఏంటంటే మనం ఫ్యూచర్లో నెంబర్ 1 అవ్వాలా లేదా అనేది అవి డిసైడ్ చేస్తాయి కాబట్టి కంపల్సరీ వాటిని జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సింపుల్. ద రేంజ్ ఆఫ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ అవైలబుల్ ఫర్ ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ ఈజ్ వైడ్. సో మెథడ్స్ అంటే వాటిని ఎలా సెలెక్ట్ చేయాలి ఏంటి అనేది చాలా ఉన్నాయి, మనం ఎలాగైనా చేసుకోవచ్చు. అంటే ఇందులో ఈ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే చెక్ చేయాలని కాదు, మనం ఏదైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామో కస్టమర్స్కి ఆ ఫెసిలిటీస్ లేదని చేంజెస్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఏదైనా సరే మనకు వైడ్ రేంజ్లో మెథడ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ కంప్లీటెడ్. ఆ తర్వాత స్ట్రాటజీ ఫార్ములేషన్. స్ట్రాటజీ ఫార్ములేషన్ అంటే ఇట్ రిఫర్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్ రేంజ్ ప్లాన్స్ ఫర్ ద ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ద కార్పొరేట్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. స్వాట్ అనాలిసిస్ తర్వాత మనం నేర్చుకుంటాం. బట్ స్ట్రాటజీ ఫార్ములేషన్ అంటే ఏంటంటే లాంగ్ రేంజ్ ఆఫ్ ప్లాన్. సో మన రెస్టారెంట్ మన సిటీలో టాప్ నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళాలి ఇన్ ఫ్యూచర్లో. విత్ ఇన్ 1 ఇయర్లో మన రెస్టారెంట్ 1 ఇయర్లో టాప్ నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళాలి. దట్ ఈస్ అవర్ స్ట్రాటజీ ఫార్ములేట్ చేస్తాం మనం. చూడండి, లాంగ్ రేంజ్ ప్లాన్స్ ఫర్ ద ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఎన్విరాన్మెంట్లో మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి? సో మన ఏరియాలో మనం ప్రొవైడ్ చేసే ఫ్రూట్ ప్రొడక్ట్స్ అనేది ఎక్కడా లేవు. దోస్ ఆర్ అవర్ ఆపర్చునిటీస్. థ్రెట్స్ కాకపోతే ఏంటంటే తక్కువ కాస్ట్కి ప్రొవైడ్ చేసే రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. థ్రెట్స్. సో ఆపర్చునిటీస్ ఏంటి, ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, అలాగే కార్పొరేట్ స్ట్రెంగ్స్, మన కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి. మన కంపెనీలో బెస్ట్ చెఫ్ తీసుకొచ్చాం మనం. సో లైక్ ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో బెస్ట్ చెఫ్ని తీసుకొచ్చాం. హీఈస్ అవర్ స్ట్రెంగ్త్. అతను మల్టిపుల్ ఐటమ్స్ అనేది అతను కుక్ చేయగలరు. స్ట్రెంగ్స్, వీక్నెసెస్ ఏంటి. సో అవి ప్రతిదీ కూడా అనాలిసిస్ చేసుకొని మనం ఒక స్ట్రాటజీని ఫార్ములేట్ చేయాలి. ఓకే సార్, స్ట్రాటజీ కూడా ఫార్ములేట్ చేసాం. తర్వాత స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ స్ట్రాటజీస్ అండ్ పాలసీస్ ఆర్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ త్రూ ద డెవలప్మెంట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, బడ్జెట్స్ అండ్ ప్రొసీజర్స్. స్ట్రాటజీ ఫార్ములేషన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇంప్లిమెంటేషన్. మనం ఏదైతే అనుకున్నామో టాప్ నెంబర్ 1 ప్లేస్కి తీసుకెళ్ళాలనుకున్నామో దానికి తగ్గట్టుగా ఏ యాక్టివిటీస్ అయితే చేయాలో ఆ యాక్టివిటీస్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లైక్ మనం ఏంటంటే ప్రోగ్రామ్స్ ప్రిపేర్ చేయడం, లేకపోతే ఏంటంటే బడ్జెట్స్ ప్రిపేర్ చేయడం. ఈ మంత్కి ఇంత అచీవ్ చేయాలి, సో కంపల్సరీగా ఈ మంత్కి ఇంత సేల్స్ రెవెన్యూ జనరేట్ చేయాలి. దట్ ఈస్ అవర్ బడ్జెట్. అలా బడ్జెట్ చేసుకున్నాం అనుకోండి, ఆ బడ్జెట్ అనేది మనం అచీవ్ చేస్తున్నాం లేదని చెక్ చేసుకోవచ్చు. అలా చెక్ చేసుకుంటూ మనం నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళగలమా లేదా వీ కెన్ డిసైడ్. అర్థమవుతుందా? సో అలా ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో అవ్వాలి. దిస్ ఇంక్లూడ్స్ డే-టు-డే డెసిషన్స్ ఇన్ రిసోర్స్ అలొకేషన్ అండ్ ఈస్ టిపికల్లీ కండక్టెడ్ బై ద మిడిల్ అండ్ లోయర్ లెవెల్ మేనేజర్స్ విత్ రివ్యూ బై ద టాప్ మేనేజ్మెంట్. అఫ్ కోర్స్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ ఎవరు చేస్తారండి? స్ట్రాటజీ ఇంప్లిమెంట్ మిడిల్ లెవెల్ అండ్ లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేయగలరు. లైక్ బిజినెస్ స్ట్రాటజీలో కావచ్చు, లేకపోతే ఫంక్షనల్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చేయగలరు. కార్పొరేట్ లెవెల్లో ఉన్న వాళ్ళు దే విల్ గివ్ ద డైరెక్షన్, ఇలా చేయండి అని దే విల్ గివ్ ద స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసేది మాత్రం లోయర్ అండ్ మిడిల్ లెవెల్ మేనేజర్సే. ఆ తర్వాత ఇట్ ఇన్వాల్వ్స్ టేకింగ్ యాక్షన్స్ ఎట్ ద ఫంక్షనల్ బిజినెస్ అండ్ కార్పొరేట్ లెవెల్స్ to execute a strategic plan. So implementation includes, for example, putting quality improvement programs, changing the way product is designed, positioning the product differently, market segmentation, expanding through mergers and acquisitions, and downsizing the company. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ ఇంప్లిమెంటేషన్ అనేది అన్ని లెవెల్స్లో చేసేస్తాం. కార్పొరేట్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ అవుతుంది, మేనేజ్మెంట్ లెవెల్, బిజినెస్ లెవెల్లో అవుతుంది, ఫంక్షనల్ లెవెల్లో కూడా అవుతుంది. అన్ని లెవెల్స్లో కూడా మనం ఏదైతే అనుకున్నామో అది అచీవ్ చేసే విధంగా చేయాలి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే అఫ్ కోర్స్ ఇందాక లేపాను, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తున్నాం మనం. సో మనం ఏదైతే ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామో దాంట్లో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తున్నాం. దట్ ఈస్ ఆల్సో ఇంప్లిమెంటేషన్. సో మనం ఏదైతే అనుకున్నామో స్ట్రాటజీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. సో ఇవన్నీ ఎగ్జాంపుల్సే. ఆ తర్వాత ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. ద ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ద వీక్నెసెస్ అండ్ lacunae ఆఫ్ ది ప్రీవియస్లీ ఇంప్లిమెంటెడ్ స్ట్రాటజీ ప్లాన్ అండ్ దేర్ బై stimulates the entire process to begin again. Looking at gap. The process of evaluation and control helps to identify the weaknesses and gap. అంటే మనకు ప్రీవియస్గా ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేసామో, ప్రీవియస్గా ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసాం, ఆ ప్రీవియస్గా ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీకి మనం ఇప్పుడు కొత్తగా అనుకుంటే స్ట్రాటజీకి డిఫరెన్సెస్ ఏంటి, అందులో ఏది ఆ రెండింటికి మధ్యలో గ్యాప్ ఏంటి, సో దానివల్ల మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి. సో అవన్నీ ఇంప్రూవ్ చేసి స్టిమ్యులేట్ ద ఎంటైర్ ప్రాసెస్ టు బిగిన్ అగైన్. మళ్ళీ ఫస్ట్ నుంచి మనం బిగిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ యూజింగ్ టాలీ. ఒకప్పటిలో టాలీ యూజ్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు టాలీ యూజ్ చేస్తున్నాం, బట్ కాకపోతే ఏంటంటే అందులో చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి. ఎఫెక్టివ్గా త్వరగా టైం అనేది మనం త్వరగా ప్రాసెస్ చేయలేకపోతున్నాం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా. అయితే వీఆర్ ఆల్రెడీ మన స్ట్రాటజీ, దిస్ ఈజ్ అవర్ స్ట్రాటజీ అనుకోండి, మనం ఇది ఫాలో అవుతున్నాం, టాలీ ఇంప్లిమెంట్ చేస్తాం.
బట్ ఆ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే టాలీ కంటే కూడా టాలీలో ఏంటంటే అంత పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ లేదు. సో దాని ప్లేస్లో మనకి ఇప్పుడు SAP వచ్చేసింది. ఓకేనా? సో మనం ఏంటంటే ఈ రెండింటికి అనాలిసిస్ చేయాలి. లాస్ట్ టైం మీరు ఇంప్లిమెంట్ చేసింది టాలీ, నౌ యు ఆర్ ఇంప్లిమెంట్, ఇప్పుడు మనం ఆలోచిస్తుంది SAP. సో టాలీకి SAPకి మధ్యలో ఏవైతే డిఫరెన్స్ ఉందో, సో దానివల్ల మనకి కంపల్సరీగా గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అంటే కంపల్సరీగా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయండి, ఫస్ట్ నుంచి మళ్ళీ అనాలిసిస్ చేయండి, ఫస్ట్ నుంచి ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ చేయండి. సో SAP యూస్ చేయండి. SAP యూస్ చేస్తే మనం ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఎలా బెనిఫిట్ అవ్వగలం, SAPని బేస్ చేసుకొని స్ట్రాటజీ ఫార్ములేట్ చేయండి, SAPని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయండి. ఆ SAPలో కూడా ఏదైనా మిస్టేక్స్ వస్తున్నాయో మళ్ళీ రెక్టిఫై చేయండి. అలా ఒక టోటల్ ప్రాసెస్ అనేది మనం టోటల్గా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ప్రాసెస్ అనేది జస్ట్ లైక్ ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ కంటిన్యూస్గా ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటాం. అదవుతుందా? క్లియర్? ఒకటి చెప్పండి, స్ట్రాటజీ ఫార్ములేషన్ డిఫికల్టా, స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ డిఫికల్టా? స్ట్రాటజీ ఫార్ములేషన్ డిఫికల్టా, స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ డిఫికల్టా? చెప్పండి. ఫార్ములేషన్ ఏనా? 400 మార్క్స్లో 200 మార్క్స్ అచీవ్ చేయాలి, అది మీ స్ట్రాటజీ రాసుకున్నారు. 400 మార్క్స్లో 200 మార్క్స్ అచీవ్ చేయాలి, దట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ రాసేసుకున్నారు, ఫార్ములేట్ చేస్తారు. అలా అనుకోవడం ఈజీనా, చేయడం ఈజీనా? అనుకోవడం ఈజీ కదా, ఈజీగా చెప్పేస్తాం. వీ డోంట్ నో తర్వాత ఏం జరుగుతుంది అనేది, చెప్పడం అనేది చెప్పేస్తాం. కరెక్టా? అదే స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అంటే దట్ వీ నీడ్ టు వర్కౌట్. సో మళ్ళీ ఫస్ట్ నుంచి అసలు అది అవుతుందో లేదో మనకు తెలియదు, చాలా యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవ్వాలి, ఎంప్లాయీస్ అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి, వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలి. సో ఇన్ని యాక్టివిటీస్ అన్ని కూడా ఇంప్లిమెంటేషన్లో జరుగుతాయి. సో దట్స్ వై స్ట్రాటజీ ఫార్ములేషన్ ఈజ్ లిటిల్ బిట్ ఈజీ, చాలా ఈజీ. ఏముంది, మనకు వచ్చింది మనం చెప్పేస్తాం, అది అవుతుందో లేదో మనకు తెలియదు. నరేంద్ర మోడీ ఇంప్లిమెంటేషన్, ఎస్. ఇప్పుడు ఏంటంటే మోడీ వచ్చి చెప్తున్నారు, సో నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇండియాని ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పేశారు. ఇండియా విల్ బీ ద సూపర్ ఎకానమీ అని చెప్పేశారు. సూపర్ ఎకానమీ ఇంత ఒక 100 lakhs ఎంతో 100 crores ఆఫ్ బిజినెస్ అనేది ఇంత తీసుకొస్తానని చెప్పేశారు. దట్ ఈస్ స్ట్రాటజీ ఫార్ములేషన్. అతను ఆ ఫిగర్స్ చెప్తుంటే కింద కూర్చొని మనకి ఏంటంటే ఫినాన్స్ మినిస్టర్ చూస్తున్నారు, ఏంటి ఇంత చెప్పేస్తున్నారు, ఎలా పాసిబుల్ అవుతుంది, మన దగ్గర అంత బడ్జెట్ లేదు కదా. అదవుతుందా? ఫినాన్స్ మినిస్టర్ వచ్చి ఆపేస్తున్నారు, సార్ అంత బడ్జెట్ లేదు సార్, మీరేంటి అని చెప్పేస్తున్నారంటే, నేను చూసుకుంటాను కదా, నేను ఉన్నాను కదా, చెప్పేస్తాను ఆగండి. దట్ ఈస్ స్ట్రాటజీ ఫార్ములేషన్, అది చెప్పేస్తారు. బట్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్. అదవుతుందా? సో స్ట్రాటజీ ఫార్ములేషన్ ఈజ్ జస్ట్ సింపుల్ థింగ్. మనకి ఏంటంటే మనం ఏదైతే అనుకుంటున్నామో అది చెప్పేసి ఈజీగా, బట్ ఇంప్లిమెంటేషన్ ఫేజ్కి వచ్చేసరికి ఏంటంటే వీ రిక్వైర్ సో మెనీ రిసోర్సెస్ కావాలి, ఎంప్లాయీస్ కావాలి, మనకి మ్యాన్ పవర్, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ఏంటంటే ఇట్ లీడ్స్ టు డిఫికల్టీ, కొంత టైం కన్స్యూమ్ కూడా. స్ట్రాటజీ ఫార్ములేషన్ అనేది చాలా తక్కువ టైంలో అయిపోతుంది, బట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఇట్ టేక్స్ సో మచ్ టైం. అదవుతున్న డిఫరెన్స్. ఫార్ములేషన్కి ఇంప్లిమెంటేషన్కి దెర్ ఇస్ డిఫరెన్స్. ఫార్ములేషన్ జస్ట్ ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్పేస్తారు, ఇండియాని ఇలా చేసేస్తాను సూపర్ ఎకానమీ అని, అయిపోయింది. బట్ రియల్గా వచ్చేసరికి అది చేయాలి అంటే మనకు అంత ఫండ్స్ ఉండాలి, అన్ని డిపార్ట్మెంట్స్ కరెక్ట్గా వర్క్ చేయాలి. సో ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి కంబైన్డ్. అంత కంబైన్డ్ అవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో దట్స్ వై ఇంప్లిమెంటేషన్ టేక్స్ టైం. 5 years అని చెప్పారు, 5 yearsలో అవుతుందా? ఇంకో 15 years అయినా డౌటే, బికాస్ దట్ ఈస్ ఫార్ములేషన్. చెప్పడం చెప్తారు, బట్ ఇంప్లిమెంటేషన్ చేయలేము, అది అర్థమవుతుందా? సో అలాగా చూడండి టోటల్గా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ చెప్తారా ఒకసారి? ఇప్పుడు చెప్పండి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్. ఫస్ట్ వన్ ఏంటి? ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అంటే ఏమేమి ఎవాల్యుయేట్ చేసుకోవాలి మనం? ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ని, ఇంటర్నల్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎక్స్టర్నల్గా కూడా తీసుకోవాలి. తర్వాత స్ట్రాటజీ ఫార్ములేషన్. సో స్ట్రాటజీ ఫార్ములేషన్లో జస్ట్ విల్ మేక్ ద స్ట్రాటజీ, అంటే మనం ఏది అచీవ్ చేయాలి, లాంగ్ టర్మ్లో ఏది అచీవ్ చేయాలి. జస్ట్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, రెస్టారెంట్ తీసుకున్నామా? సో రెస్టారెంట్లో మనకి ఏంటంటే నెక్స్ట్ ఇయర్లో టాప్ నెంబర్ 1కి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ అవర్ స్ట్రాటజీ. స్ట్రాటజీ ఫామ్ చేస్తాం, బట్ అది ఇంప్లిమెంట్ చేయాలంటే 1 yearలో టాప్ నెంబర్ 1కి రావాలంటే మనం చాలా చేయాలి. ప్రతి మంత్ కూడా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ప్రతి మంత్ మనం ఎంత సేల్స్ రెవెన్యూ జనరేట్ చేస్తున్నాం, ప్రతి మంత్ కస్టమర్స్కి ఆఫర్స్ ఏమి ఇస్తున్నాం. సో చాలా యాక్టివిటీస్ చేస్తే కానీ వాళ్ళు నెంబర్ 1కి వెళ్ళలేరు. అదే ఫార్ములేషన్ జస్ట్ సింగిల్గా అయిపోతుంది, బట్ ఇంప్లిమెంటేషన్ ఇట్ టేక్స్ సో మచ్ టైం. సో ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి పుట్ ఇన్ టు ప్రాక్టీస్, మనం ఏదైతే అనుకున్నామో దాన్ని ప్రాక్టీస్లో ఉంచాలి. సో దట్స్ వై. అలాగే ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. సో ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్లో
జస్ట్ వీళ్ళు లైక్ ఏంటంటే మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో దాన్ని మనం ఎప్పటికప్పటికి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. టాలీ యూస్ చేస్తున్నాం, మంచి సాఫ్ట్వేర్ మంచిగానే ఉంది, బట్ ఏంటంటే రీసెంట్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని వీ నీడ్ టు ఎవాల్యుయేట్. ఇంకా రీసెంట్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని దానికన్నా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకు ఉందా లేదా, దానివల్ల ఇంకా మనం ప్రాసెస్ ఇంప్రూవ్ చేయగలం. సో ప్రోగ్రామింగ్ చాలా స్పీడ్గా అవుతుంది. సో అలా ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకొని ఎందులో అయితే చేంజెస్ తీసుకురాగలమో ఎవాల్యుయేట్ చేసాం. ఎవాల్యుయేట్ చేసి ఎస్ మనం ఏదైతే ఇంతకుముందు ఇంప్లిమెంట్ చేసామో స్ట్రాటజీ దట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇప్పుడు ఇంకా అప్డేట్ చేయాలి, మనం ఇంతకుముందు ఏదైతే చేస్తున్నామో ఆ ప్రాసెస్ ఇంప్రూవ్ చేయాలి, క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి, కస్టమర్స్కి ఇంకా ఆఫర్స్ ప్రొవైడ్ చేయాలి. అలా మళ్ళీ ఫస్ట్ నుంచి ఎవాల్యుయేషన్ లైక్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ నుంచి మళ్ళీ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. క్లియర్? దట్స్ ఇట్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. అర్థమవుతుందా? ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్ పాయింట్స్ ఏదైనా ఉంటే హైలైట్ చేసుకోవడం కానీ ఎనీథింగ్. అర్థమవుతుందా? వింటున్నారా? లాస్ట్ క్లాస్ ఇది కాదు కదా, ఇంకో క్లాస్ ఉందా? అలా అయితే నో ప్రాబ్లం. లాస్ట్ క్లాస్ అయితే మీరు ఇక్కడ ఉండరు కదా, ఆల్రెడీ యూ విల్ బీ ఇన్ ద నెక్స్ట్ 6 తర్వాత ఏం చేయాలి, సినిమా ఏ మూవీ చూడాలి, డౌన్లోడ్స్ ఏమేమి చేసాం మూవీస్. సో యూ విల్ థింకింగ్ లైక్ దట్ కదా, కాదా? నెక్స్ట్ క్లాస్ ఏం చదవాలి, అంతేనా? క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చదవాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, అలా ఆలోచిస్తారా? లేదు కదా. ఒకసారి చూసుకోండి, జస్ట్ లైక్ ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తుందో అలాగా. ఈజీగా ఉందా క్వశ్చన్? అర్థమైపోయిందా? కాన్సెప్ట్ అర్థమైపోయింది కదా. సో యూ కెన్ ఈజీలీ బిల్డప్. మనం ఆల్రెడీ చాలా వర్డ్స్ నేను ఆటోమేటిక్గా మీతో చాలా ఈజీ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ అంటే మీకు కంపల్సరీగా ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ కంపల్సరీ గుర్తొస్తుంది. అదే మెయిన్ పాయింట్ అందులో. స్ట్రాటజీ ఫార్ములేషన్ అంటే లాంగ్ టర్మ్ రేంజ్ ప్లాన్స్. సో మన ఫ్యూచర్లో నెక్స్ట్ 1 yearలో ఏమవ్వాలి అది కూడా ఇంపార్టెంట్ మనకి. ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్లో వచ్చేసరికి పుట్ ఇన్ టు ప్రాక్టీస్. మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ స్ట్రాటజీస్ని ప్రాక్టీస్లో ఉంచాలి. అయిపోయింది. ఆ తర్వాత ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్ అంటే వీక్నెసెస్ ఏదైతే మనకి ఆల్రెడీ కరెంట్ ప్రాసెస్లో ఏదైతే వీక్నెసెస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి, సో వాటిని ఆ గ్యాప్ ఏదైతే ప్రీవియస్గా మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం, ఏంటి ఇంప్లిమెంట్ చేసామండి, టాలీ ఇంప్లిమెంట్ చేసాం మనం. ఆ టాలీ ప్లేస్లో ఇప్పుడు మనం ఏదైతే గ్యాప్ వస్తుంది, టాలీకి సాప్కి చాలా గ్యాప్ వస్తుంది, సాప్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చేస్తాయి. సో వాటిని మనం ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. అలా ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలా మనం ఏంటంటే మన స్ట్రాటజీస్ ఇంప్రూవ్ అవుతాయి. అలా చెక్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, యూ విల్ బీ ఇన్ ద కాంపిటీషన్లో మీరు సస్టైన్ అవ్వగలరు. ఇలా కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటేనే కంపెనీస్ అని ఇలాగే చేస్తాయి. ఒకసారి స్ట్రాటజీ ఇచ్చేసి అలా వదిలేసారు, ఎప్పటికప్పటికి చెక్ చేసుకుంటారు, ఎప్పటికప్పటికి చేంజెస్ అనేది చెక్ చేసుకొని ఆ చేంజెస్ అనేది అడాప్ట్ చేసుకుంటూనే ఉంటారు. అర్థమవుతుందా? దట్స్ ఇట్. క్లియరా? అర్థమైందా? ఎస్ చెప్పండి. ఓకే. ఓకే, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అర్థమైందా? ఎస్. నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ ద ఇంపార్టెంట్ వన్, విజన్, ఆబ్జెక్టివ్స్, గోల్స్, ఎవ్రీథింగ్. బిఫోర్ గోయింగ్ టు విజన్ చెప్పక ముందుగా ఏంటంటే ఎలాన్ మస్క్ తెలుసు కదా. ఎలాన్ మస్క్ యాక్చువల్గా ఐ థింక్ కొన్ని విషయాలు ఏంటంటే మీకు తెలియనివి ఏంటంటే అందులో అఫ్కోర్స్ తెలిసే ఉంటాయి కొంతమందికి. ఎలాన్ మస్క్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఐ థింక్ 12 years ఉన్నప్పుడు అతను ఎన్ని బుక్స్ చదివారంటే, ఒక గ్రాడ్యుయేట్ ఎన్నైతే బుక్స్ చదువుతారో అన్ని బుక్స్ చదివారంట. 12 years అంటే 12 yearsలో ఒక గ్రాడ్యుయేట్ ఎన్ని బుక్స్ అయితే చదువుంటారో అన్ని బుక్స్ చదివేశారంట. అంటే గ్రాడ్యుయేషన్ బుక్స్ ఏవైతే ఉన్నా అవన్నీ చదివేశారు అతను. అంటే 12 years అంటే ఏ క్లాస్లో ఉండి ఉంటారు? 5 years వరకు స్కూల్కి వెళ్ళి ఉండరు. సో అంటే 6th 7th క్లాస్లో. అర్థవుతుందా? 5th 6th 7th క్లాసెస్లో ఈ రెడ్ లైక్ ఒక గ్రాడ్యుయేట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ అని చదివేశారు. అదే 12th ఏజ్ ఉన్నప్పుడు ఒక గేమ్ అనేది అతనే బిల్డప్ చేసి $500కి సేల్ చేశారు. అర్థవుతుందా? $500కి సేల్ చేశారు. $500 అంటే ఆ టైంలో 50 రూపీస్ అనుకోండి, ఎంత అవుతుంది?
25,000 కదా, 25,000. సో 30 years బ్యాక్ మనకి 25,000కి సేల్ చేశారంటే అతనే ఆ ఏజ్లో 12 years ఏజ్లో హీ డెవలప్డ్ ఏ గేమ్, ఒక గేమ్ డెవలప్ చేశారు. గేమ్ డెవలప్ చేసి $500కి సేల్ చేయగలిగారు. అర్థమవుతుందా? సో అంటే ఆ టైంలో 25,000 అంటే, సో యూ కెన్ ఇమాజిన్ లైక్ ఆ టైంలో మనకి 25,000 అంటే ఇట్ వాజ్ బిగ్ అమౌంట్. సో అంత ఏజ్లో అలా అచీవ్ చేశారు. బట్ కాకపోతే హీ సీన్ సో మెనీ ఫెయిల్యూర్స్ అనేది చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి అతని లైఫ్లో. ఫెయిల్యూర్స్ అన్న సిచ్యువేషన్ నుంచి హీ వాజ్ నెంబర్ 1. అదవుతుందా? హీ స్టార్టెడ్ సో మెనీ లైక్ మనకేంటంటే అతను చాలా వాటిలో X.com అని సో కొన్ని కంపెనీస్లో వర్క్ చేశారు ఒకప్పట్లో. ఆ తర్వాత పేపాల్లో కూడా అతనిదే. సో అక్కడ నుంచి ఏంటంటే అతను వచ్చేసారు, లైక్ అతను తీస్తారు యాక్చువల్గా అయితే కొంత అమౌంట్ ఇంత మిలియన్ అమౌంట్ ఇచ్చేసి తీస్తారు. ఏంటి ఎగ్జాక్ట్లీ, అంటే యాప్ అమ్మడం అంటే మనకేంటంటే అతని అంటే జస్ట్ లైక్ ఏంటంటే ఆ యొక్క కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఇంకొక కంపెనీ ఉన్నాయి, ఆ రెండు మెర్జ్ చేసి ఇతను తీస్తారు. లైక్ అంటే అఫ్ కోర్స్ హీ వాజ్ కేమ్ అవుట్ అందులో నుంచి వచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే అతని యొక్క విజన్ ఏంటంటే హీ వాజ్ సో ఫ్యూచరిస్టిక్, లైక్ ఏంటంటే మనకు ఫ్యూచర్లో చాలా మన అడ్వాన్స్డ్గా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఏంటంటే ఎవరైతే మనకి నార్మల్గా సెర్చ్ చేస్తే ఎవరైతే చాలా ఎలా అంటే కొంతమంది పీపుల్లో ఎవరైతే దే కెన్ చేంజ్ సంథింగ్ అలా అంటే టోటల్ థింగ్స్నే చేంజ్ చేయగలరు, అలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉంటారు. అందులో హీ వాజ్ ద 21st మెంబర్. అలా ఒక 20 మెంబర్స్ తీసుకుంటే హీ వాజ్ ద 21st మెంబర్. లైక్ హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ దట్ మచ్, అంటే హీ కెన్ అచీవ్ దట్ మచ్ థింగ్స్, అలా అన్ని అచీవ్ చేయగలరు. అందుకోసమే అతను చాలా ఫెయిల్యూర్స్ చూసారు. అన్ని ఫెయిల్యూర్స్ చేసినా కూడా హీ వాజ్ లైక్ నెంబర్ 1 ఎందుకు అయ్యారంటే, సో అలాంటి పీపుల్కి ఏంటంటే దే నీడ్స్ టు బీ ఇన్ ఎగ్జిస్టెన్స్, లైక్ దే నీడ్ టు హియర్ ఫర్ సంథింగ్. సో దానికోసం ఏంటంటే అన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా కానీ దే విల్ బీ ఇన్ ద నెంబర్ 1. సక్సెస్ అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. అయితే ఏం చేశారంటే హీ స్టార్టెడ్ లైక్ స్పేస్ ఎక్స్, తెలుసు కదా స్పేస్ ఎక్స్. ఫస్ట్ ఒక రాకెట్ పంపించారు రష్యన్ కంపెనీతో. ఏంటంటే దే టైడ్ అప్ జస్ట్ లైక్ అంటే వాళ్ళు అడిగారు ఇలా వెళ్ళి నాకు ఒక రాకెట్ కావాలి, సో నేను హ్యూమన్స్ని ఏదైతే ఉన్నానో హ్యూమన్స్ని నేను స్పేస్లోకి తీసుకెళ్ళాలి, అక్కడ ఒక లివింగ్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ హిజ్ విజన్. హ్యూమన్స్ అందరినీ కూడా స్పేస్లోకి తీసుకెళ్ళి అక్కడ ఏంటంటే లివింగ్ క్రియేట్ చేయాలి. సో దట్స్ వై రష్యన్ కంపెనీస్తో ఏంటంటే ఇలా అడిగారు, ఇలా రాకెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, సో మీరు రాకెట్స్ ఇవ్వండి అని. అఫ్ కోర్స్ అట్ ద టైమ్ ఐ థింక్ దే రిజెక్టెడ్. ఆ తర్వాత ఇతనే ఓన్గా రాకెట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. ఎలాగా? ఇతనే ఓన్గా బుక్స్ చదివి, హీ డజంట్ నో ఎనీథింగ్, అతనికి అసలు సైంటిఫిక్ నాలెడ్జే లేదు. బట్ కాకపోతే అతనే ఓన్గా నేర్చుకొని ఏదైతే స్పేస్ రిలేటెడ్గా సైన్స్ ఏదైతే ఉందో ఆ సైన్స్ అంతా నేర్చుకొని హీ స్టార్టెడ్ బిల్డింగ్ ద రాకెట్స్. సో ఫస్ట్ టైం పంపించారు, అది ఆర్బిట్ దగ్గర వెళ్ళలేదు, అక్కడే క్రాష్ అయిపోయింది. ఇంకొకటి పంపించారు, అది ఆర్బిట్లోకి వెళ్ళింది కానీ బట్ డైరెక్షన్ లూజ్ అయిపోయింది. ఐ థింక్ ఫోర్త్ అనుకుంటా సక్సెస్ అయింది. థర్డ్ వన్ ఏం జరిగిందంటే ఇతను ఐ థింక్ నాసా దగ్గర కూడా అమౌంట్ అంతా అయిపోయింది. ఇతనికి ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ అంతా కూడా ఎగ్జాస్టెడ్, చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. సో ఇక ఫైనల్గా ఏం చేశారంటే ఇతను రీయూజబుల్ రాకెట్, అంటే రాకెట్ వెళ్తుంది మళ్ళీ రిటర్న్ కూడా వస్తుంది, మళ్ళీ మనం దాన్ని యూజ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు మనం బస్ ఎక్కి మళ్ళీ రిటర్న్ వస్తామా, అలాగే ట్రైన్ ఎక్కితే మళ్ళీ రిటర్న్ వస్తామా, అలా రాకెట్ కూడా చేశారు. పంపించడమే కాదు మళ్ళీ మనం దాన్ని రీయూజ్ చేయగలం. సో ఎలా నేర్చుకున్నారంటే బై యూజింగ్ అక్కడ మనకి అతను ఏదైతే నేర్చుకున్నారో దాన్ని బేస్ చేసుకొని హీ ఫ్రేమ్డ్ సమ్ ఐడియాస్, కొన్ని ఐడియాస్ తీసుకొచ్చారు. అంటే ఒకసారి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే యూ కెన్ మళ్ళీ రిటర్న్ బ్యాక్, మళ్ళీ మనం దాన్ని రిటర్న్ తెచ్చుకోవచ్చు. దాని నుంచి మళ్ళీ మనం ఏంటంటే వీ కెన్ ఫర్దర్ ప్రాసెస్ దట్. సో అలా ఏంటంటే అతనికి ఉన్న నాలెడ్జ్ అంతా యూజ్ చేసి సో హీ మేడ్ దట్. సో హీ వాజ్ సక్సెస్డ్, అందులో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత హైపర్ లూప్, ఐ థింక్ హైపర్ లూపే కదా, హైపర్ లూప్ ప్రాజెక్ట్ ఏంటి టెస్లా. ఓకే, టెస్లాలో కూడా అంతే. టెస్లాలో కూడా ఏంటంటే హీ వాజ్ లైక్ ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి నెక్స్ట్ జనరేషన్స్లో మనం ఏంటంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఈవీ వెహికల్స్ మాత్రమే మనం ప్రొడ్యూస్ చేయగలమని. సో హీ స్టార్టెడ్ ద ఈవీ అండ్ హీ వాజ్ సక్సెస్, అందులో కూడా సక్సెస్ సాధించారు. ఆ తర్వాత ఏంటంటే ఇతను హైపర్ లూప్ అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. 2022లో స్టార్ట్ అవుతుంది అన్నారు, బట్ స్టార్ట్ అవ్వలేదు. హైపర్ లూప్ ప్రాజెక్ట్ ఏంటంటే మనం అంటే ఒక టన్నెల్ లాగా చేస్తారు, లైక్ అంటే మన గూడ్స్ కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా కావచ్చు. అంటే ఒక టన్నెల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి
ఢిల్లీ వెళ్ళాలంటే ఎంత డిస్టెన్స్ ఉంటుంది మనకి? ఒక 10 అవర్స్ పడుతుందా? లైక్ ట్రైన్ 10 అవర్స్ అంటే ఓకే, ఎగ్జాక్ట్లీ ఒక 1.5 డే 2 డేస్ పడుతుంది. 1.5 డే, 1.5 డే పడుతుందా? సో ఇతను ఏదైతే అనుకుంటున్నారో అంటే ఒక హైపర్ లూప్ అనేది అంటే ఒక స్మార్ట్ వే ఎలా ఉంటుందంటే ఒక టన్నెల్ లాగే ఉంటుంది. ఆ టన్నెల్లో ఏంటంటే అతను ఏదో ఒకటి లైక్ ట్రైన్ లాగా కావచ్చు, లేకపోతే ఒక స్పేస్ లాగా కావచ్చు, ఏదో ఒకటి పెట్టేస్తారు. సో దాని ద్వారా వెళ్ళిపోతే ఏంటంటే జస్ట్ ఒక 4-5 అవర్స్ లోపే వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? దట్ ఈస్ హిస్ విజన్. అది చేద్దాం అనుకుంటున్నారు. అతను ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, లైక్ అతను పేపర్ వర్క్ అంతా చేస్తారు దాని గురించి. బట్ ఇంప్లిమెంట్ అయితే ఇంకా అవ్వలేదు. 2022లో అవుతుందన్నారు కానీ అవ్వలేదు. ఓకే, మేబీ. బట్ ఎలాన్ మస్క్ అయితే ఏంటంటే దాన్ని అలా చేద్దామని ఒక ఫ్రేమ్వర్క్ అయితే ఇచ్చేసారు మనకి, లైక్ ఒక ఇమాజినరీ బ్లూ ప్రింట్ అయితే ఇచ్చేసారు ఎలా చేయాలి ఏంటి అనేది. సో దాన్ని ఏంటంటే ఇంకా ఇంప్లిమెంట్ అయితే అవ్వలేదు. బట్ కాకపోతే చూడండి, ఆ విజన్ చూడండి ఉందా లేదా. లైక్ ఫ్యూచర్లో హీ వాజ్ లైక్ సో మచ్ అడ్వాన్స్డ్, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. జస్ట్ అతని విజన్ ఏంటి? ఇప్పుడు ఎలాన్ మస్క్ లాగా ఎవరైతే ఉన్నారో అతని యొక్క విజన్ ఏంటి అంటే లైక్ హ్యూమన్ ఎరా ఏదైతే ఉన్నామో మనం దాన్ని చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో అచీవ్ చేయాలి, అడ్వాన్స్డ్ లెవెల్కి తీసుకెళ్ళాలి. సో ఫ్యూచర్ని మనం చాలా ముందుగానే ఎస్టిమేట్ చేసి అందులో ఏవైతే అవసరం నీడ్స్ ఉన్నాయో అవన్నీ మనం ఫుల్ఫిల్ చేయాలి. సో దట్ ఈస్ హిస్ విజన్. సో ఆ విజన్ కోసం అతను ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ విజన్ కోసం దట్ ఈస్ హిస్ మెయిన్ విజన్. సో టోటల్ అసలు ఈ ఎకానమీ మొత్తాన్ని కూడా చేంజ్ చేయాలి. సో ఇందులో అన్ని చేంజెస్ తీసుకురావాలి. అల్టిమేట్గా ఒక హ్యూమన్ ఎరా ఏదైతే ఉందో హ్యూమన్ బీయింగ్స్ అన్నింటినీ కూడా ఏంటంటే ఆ యొక్క చేంజెస్ అనేది తీసుకురావాలి, బెస్ట్ క్వాలిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. అది అతని విజన్. ఆ విజన్ కోసం హీ వాజ్ మేకింగ్ టెస్లా, హీ వాజ్ మేకింగ్ స్పేస్ ఎక్స్. సో హీ వాజ్ మేకింగ్ సో మెనీ కంపెనీస్. లైక్ ఏంటంటే ఇవన్నీ మిషన్స్ అవన్నీ. ఈ మిషన్స్ అన్నిటితో పాటుగా హీ కెన్ అచీవ్ హిజ్ అల్టిమేట్ సక్సెస్. అర్థవుతుందా? విజన్ అనేది దట్ ఈస్ ఎ వైడర్ టర్మ్. విజన్ ఈజ్ ఎ వైడర్ టర్మ్. లైక్ ఏంటంటే దట్ ఈస్ అల్టిమేట్. ఇక మనం చెప్తామా, తెలుగులో చెప్తామా? సో ఇక కొన్ని యాక్టివిటీస్ అనేది అయిపోయిన తర్వాత ఒక ఏజ్కి వచ్చేసిన తర్వాత సో నీకు ఇంకా మోక్షం కలుగుతుంది అని చెప్తారా? ఓల్డెన్ మన పురాణాల్లో ఉంటుంది కదా. సో ఇతనికి మోక్షం కలిగింది అంటే ఇంకా అయిపోయింది, ఇంకంతే. మోక్షం వచ్చేసిందంటే హీ వాజ్ ఫుల్ఫిల్డ్ ఎవ్రీథింగ్. అర్థమవుతుందా? సో అంటే మనకి విజన్ అనేది కూడా అలాగే. విజన్ అంటే ఏంటంటే దట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్. ఇక దట్ ఈస్ ఫైనల్. దానికోసం మనం వీ విల్ డూ సో మెనీ థింగ్స్. ఆ మిషన్స్ ఇప్పుడు స్పేస్ ఎక్స్ కావచ్చు, టెస్లా కావచ్చు. సో అతను ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఏంటి మనకి, అవన్నీ మిషన్స్ టు అచీవ్ హిజ్ విజన్. అల్టిమేట్గా ఆ విజన్ అచీవ్ చేయడానికి ఇవన్నీ అతని మిషన్స్. ఈ మిషన్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే హీ నీడ్ సమ్ ఆబ్జెక్టివ్స్. అంటే డే టు డే యాక్టివిటీస్లో ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి, టెక్నాలజీ యూస్ చేసుకోవాలి, టెక్నాలజీ యూస్ చేసి ఎంతో అడ్వాన్స్డ్గా వెళ్ళాలి. సో ఇంకా ఎలాంటి థింగ్స్ అతను నేర్చుకోవాలి, అవన్నీ అతని ఆబ్జెక్టివ్స్. ఆ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయాలంటే డే టు డే కొన్ని గోల్స్ పెట్టుకుంటూ ఉండాలి. సో ఇదంతా ఒక ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెడ్ లైక్ దిస్ పర్సన్ ఐ వాంట్ టు బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్. అంటే మీ విజన్ ఏంటి అని అడిగాం. విజన్ ఏంటి అని అడిగితే మీరేం చెప్పారంటే సో సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి సార్ అన్నాం. సక్సెస్ఫుల్ అంటే దట్ ఈస్ వైడర్ టర్మ్. లైక్ ఏంటంటే దట్ ఈస్ లైక్ ఏంటంటే లూజ్ టర్మ్. చాలా ఉంటుంది సక్సెస్ అనేది. దట్ ఈస్ మీరు అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సక్సెస్ అంటున్నారు. బట్ సక్సెస్ అవ్వాలంటే మీకు దాని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ అవ్వాలంటే మీ యొక్క విజన్లో ఫస్ట్ థింగ్ ఏంటి, CRCMA కంప్లీట్ చేయాలి. దట్ ఈస్ యువర్ మిషన్. కరెక్టా? దట్ ఈస్ యువర్ మిషన్. అంటే CA కానీ CMA కానీ కంప్లీట్ చేయాలి. దట్ ఆ మిషన్స్ కనుక మీరు కంప్లీట్ చేయగలిగారంటే యూ విల్ అచీవ్ యువర్ సక్సెస్ఫుల్ లైఫ్ అనేది యూ కెన్ లీడ్ చేయొచ్చు మీరు. సో యువర్ మిషన్ ఈస్ లైక్ CRCMA. దట్ ఈస్ యువర్ మిషన్, నాట్ విజన్ ఆల్సో. ఆ CRCMA కంప్లీట్ చేయడం అనే మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్కి మీరు ఆబ్జెక్టివ్స్ ఉండాలి. ఆబ్జెక్టివ్స్ అంటే గ్రూప్ 1 కంప్లీట్ చేయాలా, గ్రూప్ 2 కంప్లీట్ చేయాలా, బోత్ గ్రూప్స్ కంప్లీట్ చేయాలా, ఏ అటెంప్ట్లో కంప్లీట్ చేయాలి, ఎలా చేయాలి ఏంటి, దట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్స్. డే టు డే గోల్స్ అంటే వీకెండ్ ఎగ్జామ్ రాయాలి, ఆ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ రావాలి, నెక్స్ట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ రావాలి, ఈ సిలబస్ ఎంత టైంలో కంప్లీట్ చేయాలి, 10 చాప్టర్స్ ఎంత టైంలో కంప్లీట్ చేయాలి, దట్ ఈస్ యువర్ గోల్స్. అల్టిమేట్గా ఒక విజన్ మనం అచీవ్ చేయాలి అంటే ఈ కంపల్సరీ నీడ్ టు కంప్లీట్ అవర్ గోల్స్ తర్వాత ఆబ్జెక్టివ్స్ కంప్లీట్ చేయాలి. ఆబ్జెక్టివ్స్ తర్వాత మనకు మిషన్ ఉంటుంది. అల్టిమేట్గా విల్ అచీవ్ ద విజన్. అప్పుడప్పుడు ఏంటంటే విజన్ మిషన్ సేమ్ అయిపోతాయి. మిషన్ సేమ్ అయిపోతాయి. బికాజ్ మనం ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే మనకేంటంటే చాలా లిమిటెడ్గా ఉంటుంది మనది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ తీసుకున్నాం. అందులో చాలా సెక్టార్స్ ఉన్నాయా, చాలా కంపెనీస్ ఉన్నాయా. ఇప్పుడు ఏంటంటే టాటాకి విజన్ అంటే దేర్ విజన్ ఈజ్ డిఫరెంట్. అంటే
పీపుల్ కంట్రీలో పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాల్యూ క్రియేట్ చేయాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్, దట్ ఈస్ దర్ విజన్. ఆ విజన్ కోసం దే హ్యావ్ డిఫరెంట్ మిషన్స్. ఆ విజన్ అచీవ్ చేయడానికి దే హ్యావ్ డిఫరెంట్ మిషన్. డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, డిఫరెంట్ సెక్టార్స్లో వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ ఈస్ దర్ మిషన్. బట్ మనం ఆలోచిస్తే మనకేంటంటే సిఏ ఆర్ సిఎంఏ కంప్లీట్ చేయడం అదే మన విజన్ అవ్వచ్చు, అదే మన మిషన్ కూడా అవ్వచ్చు. ఛాన్సెస్ అర్థవుతుందా? ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే రెండు సేమ్ అవుతాయి. బట్ కాకపోతే మనం బ్రాడర్గా ఆలోచిస్తే ఏంటంటే విజన్ అండ్ మిషన్ ఆర్ డిఫరెంట్, జస్ట్ థిన్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే విజన్ వచ్చేసరికి ఏంటంటే దట్ ఈస్ ద ఫైనల్ ఆబ్జెక్టివ్. అర్థవుతుందా? దట్స్ ఇట్. చూడండి, విజన్ ఇట్ ఈస్ ద డిజైర్డ్ ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. డిజైర్ అంటే మనం అసలు అల్టిమేట్గా మన మన డిజైర్ ఏంటి, మనం ఏమవ్వాలనుకుంటున్నాం ఫ్యూచర్లో, ఒక టైం వరకు మనం ఏది అచీవ్ చేయాలనుకుంటున్నాం, దట్ ఈస్ అవర్ విజన్. అర్థమవుతుందా? సో టోటల్గా ఎకానమీ మొత్తం చేంజ్ చేయాలి, ఎకానమీలో మొత్తం చేంజెస్ తీసుకురావాలి, దట్ ఈస్ హిస్ విజన్. అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటంటే బెస్ట్ ప్రొడక్ట్స్ ఎకానమీ మొత్తం చేంజెస్ చేయాలి, దట్ ఈస్ హిస్ విజన్. ఆ విజన్లో ఏంటంటే మనకి ఎలా చేయాలో ఉండదు, సక్సెస్ అవ్వాలి, దట్ ఈస్ హిస్ విజన్. ఎలా అనేది ఉండదు, అవ్వాలంతే, దట్ ఈస్ హిస్. ఆ విజన్ అచీవ్ చేయడానికి మనం ఎలాగైనా చేసేస్తాం. మీరు ఒక కంపెనీ విజన్ చూసారంటే ఆ విజన్ చూసిన తర్వాత ఓకే ఈ విజన్ అచీవ్ చేయడానికి కంపెనీ ఏదైనా చేయగలదు. అర్థమవుతుందా? ఆ విజన్ అచీవ్ చేయడానికి కంపెనీ ఏదైనా చేయగలదు. క్లియరా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విజన్స్ ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నైక్ టు బ్రింగ్ ఇన్నోవేషన్ అండ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ అథ్లెట్ ఇన్ ద వరల్డ్. సో ఇన్నోవేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, టోటల్ ప్రపంచంలో ఎవరైతే అథ్లెట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇన్నోవేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, దట్ ఈస్ దేర్ విజన్. ఆ విజన్ కోసం వాళ్ళు ఏదైనా చేసేస్తారు, ఎంత ఇన్నోవేటివ్ అయిన ప్రొడక్ట్స్ డిజైన్ చేసేస్తారు, ఎంత ప్రొడక్షన్ అని చేయగలరు, ఎంత ఇన్వెస్ట్మెంట్ అని చేయగలరు. అర్థమవుతుందా? సో విజన్ ఈజ్ జస్ట్ లైక్ ఏంటంటే దట్ ఈస్ ఎ లూజ్ టర్మ్. లైక్ ఏంటంటే దాంట్లో మనం ఒక టర్మ్ చెప్పాము, దానికోసం మనం ఏదైనా చేయగలం. అర్థమవుతుందా? అలాగే ఇట్ ఈస్ ఏ వివిడ్లీ డిస్క్రిప్టివ్ ఇమేజ్ ఆఫ్ వాట్ ఏ కంపెనీ వాంట్స్ టు బికమ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఒక వివిడ్ పిక్చర్ అంటే ఏంటంటే క్లియర్ పిక్చర్, క్లియర్గా మనకు తెలుస్తుంది. క్లియర్గా మనం ఆ విజన్ స్టేట్మెంట్ చూసి వీ కెన్ నో ఓకే ఇతను మెయిన్ ఆబ్జెక్టివ్ ఇది, సో ఫ్యూచర్లో ఇది అవ్వాలనుకుంటున్నారు. అలా మనం ఏంటంటే త్రూ ద విజన్ వీ కెన్ నో. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెంట టు ద ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూలో కామన్గా అడుగుతారు, ఏమని అడుగుతారు, ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ వితిన్ 5 yearsలో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అంటారు. అడుగుతారు, అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు కదా. ఒక 5 yearsలో మీరు ఏ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారు, మీ గోల్ ఏంటి, ఎక్కడికి అంటే ఏ పొజిషన్ అచీవ్ చేద్దాం అనుకున్నారు అని అడిగారు. మనం ఏం చెప్పామంటే సో కంపెనీలో బెస్ట్ పొజిషన్కి వెళ్ళి కంపెనీని పర్చేస్ చేయాలి సార్ అన్నాడు. కంపెనీలో బెస్ట్ పొజిషన్కి వెళ్ళి కంపెనీని టేక్ ఓవర్ చేయాలన్నారు. సో ఇంటర్వ్యూకి డౌట్ వచ్చేస్తుంది, ఏంటి ఇతను మరి ఇంతలా ఉన్నారు, లైక్ మన కంపెనీనే పర్చేస్ చేసి అంత జస్ట్ లైక్ ఏంటంటే అతను అనాలిసిస్ చేయగలరు. అతను ఏదైతే స్టేట్మెంట్ చెప్పారో ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని అతను మొత్తాన్ని అనాలిసిస్ చేయగలం మనం. ఓకే ఇతను యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఒక కంపెనీ టేక్ ఓవర్ చేసేయాలి, ఒక కంపెనీలో బెస్ట్ పొజిషన్ తీసేసుకొని ఒక కంపెనీనే రూల్ చేయాలి, అతని మెయిన్ ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్టివ్ కోసం అతను ఏమైనా చేయగలరు. అర్థమవుతుందా? అతనికి మిషన్స్ ఉంటాయి, సపరేట్ మిషన్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. సో ఇవన్నీ బేస్ చేసుకొని హీ కెన్ అచీవ్ దట్ విజన్. అర్థమవుతుందా? సో అలా విజన్ అనేది ఏంటంటే దట్ ఈస్ ఎ బ్రాడర్ టర్మ్. సో ఆ విజన్ కోసం కంపెనీస్ కెన్ డూ ఎనీథింగ్. అర్థమవుతుందా? సో చూడండి, నైక్ వచ్చేసరికి టు బ్రింగ్ ఇన్నోవేషన్ అండ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ అథ్లెట్ ఇన్ ద వరల్డ్. డాబర్ డెడికేటెడ్ టు ద హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎన్ ఎవ్రీ హౌస్ హోల్డ్. అయిపోయింది, హెల్త్ వెల్ బీయింగ్ ఇస్తారంట, అంతే. వాళ్ళు ఏం చెప్పట్లేదు ఏం చేస్తాం ఎలా చేస్తాం చెప్తున్నారా. డాబర్ ఏం చేస్తాం చెప్తున్నారా. మీరు డైరెక్ట్ విజన్ స్టేట్మెంట్ చెక్ చేసి అసలు వాళ్ళు ఏ ప్రోడక్ట్ ఇస్తున్నారో కూడా మీకు తెలియదు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు డైరెక్ట్గా విజన్ స్టేట్మెంట్ చూసారు, హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ అన్నారు. మీకు అసలు డాబర్ రిలేటెడ్గా ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయో ఏ సర్వీసెస్ ఇస్తున్నారో తెలియదు. బట్ ఆ బిజినెస్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎలా చేస్తారు, ఏ యాక్టివిటీస్ చేస్తారో చెప్పగలరా? చెప్పలేము. దట్ ఈస్ ఏంటంటే వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే హెల్త్ ప్రొవైడ్ చేయాలి, ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. దట్ ఈస్ దేర్ విజన్. ఆ విజన్ కోసం వాళ్ళు డిఫరెంట్ మిషన్స్ చేస్తున్నారు. లైక్ దే విల్ యూజ్ ద టూత్ బ్రష్, మనకి ఏంటంటే పేస్ట్ ప్రొవైడ్ చేస్తారు. సో కొంత హనీ, డాబర్ హనీ ఉంటుంది. సో అలాగే ఆయిల్స్ కావచ్చు, అలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. అదవుతుందా? విజన్కి మిషన్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. విజన్ అనేది దట్ ఈస్ ద బ్రాడర్ టర్మ్. సో అదేంటంటే వాళ్ళు ఏం చేస్తారనేది మనకు చెప్పరు.
ఎలా చేస్తారో చెప్పరు మనకి. జస్ట్ దే విల్ టెల్ లైక్ ఏంటంటే ఇంత సక్సెస్ అనేది అవుతాం, లేదా ఇంత అందరి ఇళ్లలో కూడా ఆరోగ్యం, అందరి ఇళ్లలో కూడా ఏంటంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ వీ నీడ్ టు కీప్ ద హెల్దీగా క్రియేట్ చేయాలి అందరినీ కూడా. దట్ ఈస్ దర్ విజన్. ఆ విజన్ కోసం వాళ్ళు ఏం చేస్తారనేది మనం ఎక్కడ తెలుస్తుంది? మిషన్లో తెలుస్తుంది. మిషన్లో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, వీ విల్ ఫైండ్ అవుట్ ఇన్ ద మిషన్, బట్ నాట్ ఇన్ విజన్. అర్థమవుతుందా? డిఫరెన్స్ అర్థమవుతుందా విజన్కి మిషన్కి? షూర్, క్లియర్? ఎస్. చూడండి ఇన్ఫోసిస్ యొక్క విజన్, టు బి ఏ గ్లోబల్లీ రెస్పెక్టెడ్ ఆర్గనైజేషన్ దట్ ప్రొవైడ్స్ బెస్ట్ ఆఫ్ బ్రీడ్ బిజినెస్ సొల్యూషన్స్, లెవరేజ్ టెక్నాలజీ, డెలివరింగ్ బై బెస్ట్ ఇన్ క్లాస్ పీపుల్. సో రెస్పెక్టెడ్ ఆర్గనైజేషన్ అవ్వాలంట, దట్ ప్రొవైడ్స్ బెస్ట్ ఆఫ్ బ్రీడ్ బిజినెస్ సొల్యూషన్. సో బెస్ట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలి. సో బెస్ట్ ఇన్ క్లాస్ పీపుల్లో ఉండాలి. దట్ ఈస్ దేర్ విజన్. అమెజాన్, టు బి ఎర్త్స్ మోస్ట్ కస్టమర్ సెంట్రిక్ కంపెనీ. చూడండి ఎలా రాస్తున్నారు విజన్స్ అసలు. అది చూసిన వెంటనే మనకు ఒక ఎమోషన్ వచ్చేస్తుంది. ఓకే, ఈ కంపెనీ యొక్క విజన్ ఇది అచీవ్ చేద్దాం అనుకుంటున్నారా వీళ్ళు. సో అంత ఎమోషనల్గా ఉంటుంది విజన్ అనేది మనకి. టు బి ఎర్త్స్ మోస్ట్ కస్టమర్ సెంట్రిక్ కంపెనీ వేర్ కస్టమర్స్ కెన్ ఫైండ్ అండ్ డిస్కవర్ ఎనీథింగ్ దే మైట్ వాంట్ టు బి బై ఆన్లైన్. సో టోటల్ ఎర్త్లో ఏది కావాలనుకుంటే అది పర్చేజ్ చేయొచ్చు అంట. అది ఏది కావాలంటే అది కస్టమర్స్ తీసుకోగలరు. దట్ ఈస్ దర్ విజన్. ఆ విజన్ కోసం వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేస్తారు. అర్థమవుతుందా? ఫేస్బుక్, టు మేక్ ద వరల్డ్ మోర్ ఓపెన్ అండ్ కనెక్టెడ్. ప్రపంచమంతా ఫ్రీగా ఉండాలి, అందరినీ కనెక్ట్ చేయాలి, ప్రపంచమంతా కూడా కనెక్ట్ చేయాలి. దట్ ఈస్ దర్ విజన్. అర్థమవుతుందా? ఆ విజన్ అచీవ్ చేయడానికి దే విల్ డూ సమ్ యాక్టివిటీస్. లైక్ ఫేస్బుక్లో మనకి అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. సో ఎవరికైనా రిక్వెస్ట్ పెట్టొచ్చు అని చెప్తారు, ఏదైనా యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్తారు, టోటల్ డేటా అంతా షేర్ చేస్తూ ఉంటారు. సో అలాగా వాళ్ళ యాక్టివిటీస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. బట్ విజన్ ఈజ్ డిఫరెంట్. అల్టిమేట్ ఆబ్జెక్టివ్, ఫేస్బుక్ యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అందరు టోటల్ ప్రపంచాన్ని అంతా కనెక్టెడ్గా ఉంచాలి. దట్ ఈస్ దేర్ మెయిన్ విజన్. ఆ విజన్ కోసం దే విల్ డూ సమ్ యాక్టివిటీస్, అంతే. అర్థమవుతుందా విజన్ అంటే? క్లియరా? చూడండి, విజన్ ఈజ్ నథింగ్ బట్ డిజైర్డ్ ఫ్యూచర్ స్టేట్. అర్థమవుతుందా? అలాగే ఇమేజ్, ఈ రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. వివిడ్లీ డిస్క్రిప్టివ్ ఇమేజ్. డిజైర్డ్ ఫ్యూచర్ స్టేట్, అసలు మన యొక్క డిజైర్ ఏంటి, ఫ్యూచర్లో మనం ఏమవ్వాలనుకుంటున్నాం, దట్ ఈస్ యువర్ విజన్. అర్థమవుతుందా? కంపెనీ ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో ఇవన్నీ కంపెనీ యొక్క విజన్సే. లైక్ ఇన్నోవేషన్ ఉండాలి, ఇన్స్పిరేషన్ ఉండాలి, లేదా బెస్ట్ క్లాస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. చూడండి ఎర్త్లోనే మోస్ట్ కస్టమర్ సెంట్రిక్ కంపెనీ అవ్వాలంట. కొన్ని విజన్స్ ఉంటాయి. కస్టమర్ బేస్డ్, కస్టమర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం ఏమేంటంటే అవైలబుల్గా ఉండాలి. దట్ ఈస్ దర్ విజన్. అర్థమవుతుందా? అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, మనకి అక్కడ ఏం చెప్పరు. మెయిన్గా థింగ్ ఏంటి, మేమేం చేయాలనుకుంటున్నాం, దట్ ఈస్ దర్ విజన్. అర్థమవుతుందా? సో అలాగా మనకి ఏంటంటే విజన్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది విజన్స్ ఉన్నాయి మనకి. ఒకసారి చూసుకోండి అమ్మా. ఏమైనా డౌట్ ఉందా? అర్థమవుతుందా? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ డిస్కస్ చేసాం. ఆ తర్వాత విజన్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో విజన్ డెఫినేషన్ చూసాం. ఆ తర్వాత విజన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, లైక్ ఏంటంటే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ యొక్క విజన్ స్టేట్మెంట్స్ చూస్తున్నాం. ఓకేనా? ఒకసారి చూసుకోండి మెటీరియల్ అంతా. అక్కడ డౌట్ ఉంటే అడగండి. డౌట్ ఉంటే అడగండి. క్లాస్ ఎంతవరకు మనకి? 5 వరకేనా? ఓకే, చెప్పండి. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఏం చెక్ చేయాలి మనం? ఎన్విరాన్మెంటల్ స్కానింగ్లో ఏమేమి చెక్ చేస్తాం? ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఓకే, తర్వాత ఇంటర్నల్ ఫ్యాక్టర్స్లో మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో మనం ఏం చెక్ చేసుకుంటాం? ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి. మార్కెట్లో మనకు ఆపర్చునిటీస్ ఏమున్నాయి, థ్రెట్స్ ఏమున్నాయి. ఇంటర్నల్గా మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి, అయిపోయింది.
క్లియర్. స్పాట్ అనాలిసిస్ అని ఉంటుంది, నెక్స్ట్ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం మనం? స్ట్రాటజీ ఫార్ములేషన్. స్ట్రాటజీ ఫార్ములేషన్ అంటే లాంగ్ టర్మ్ ప్లాన్, లైక్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్. సో మనం లాంగ్ టర్మ్లో ఏం అచీవ్ చేయాలి, ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళాలి మనం, సో మనం టాప్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి. దట్ ఈస్ అవర్ ఆబ్జెక్టివ్, లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్. దట్ ఈస్ అవర్ స్ట్రాటజీ ఫార్ములేట్ చేస్తాం. తర్వాత స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్. స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అంటే పుట్ ఇన్ టు ప్రాక్టీస్. మనం ఏదైతే అనుకున్నామో అది ప్రాక్టీస్లో పెట్టాలి. శాప్ అనుకున్నాం, ఎస్ఏపి తీసుకున్నాం, సో దాన్ని మనం ప్రాక్టీస్లో పెంచాలి. ఎలా మనం శాప్ అంతా కూడా మన టోటల్ ఆర్గనైజేషన్కి అడాప్ట్ చేయాలి, అంతా కరెక్ట్గానే ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అందరికీ మన ఆర్గనైజేషన్ అంతా కూడా శాప్ ఇచ్చేసి సో ఇలా చేయండి ఇలా చేయండి, దీనివల్ల పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేది లాస్ట్ స్టేజ్ ఏంటి? ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. ఎవాల్యుయేట్ చేస్తాం. మనం ఏదైతే ఎస్ఏపి యూజ్ చేస్తున్నామో ఆ ఎస్ఏపి నిజంగానే ప్రొడక్టివ్గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం, ఎవాల్యుయేట్ చేస్తాం. ప్రొడక్టివ్గా ఉందా, ఓకే. ప్రొడక్టివ్గా లేదా, సో మళ్ళీ కంట్రోల్ మెజర్స్, మళ్ళీ ఫస్ట్ నుంచి రండి, మళ్ళీ ఎన్విరాన్మెంటల్ స్కానింగ్ చేయండి, ఇంకొక సాఫ్ట్వేర్ ఏదైనా ఉందా చెక్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి, మళ్ళీ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. అలా త్రూ అవుట్ ద ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. అదవుతుందా? దీన్ని మనం ఏమంటామంటే, ఎలా జరుగుతుందంటే ఫీడ్ ఫార్వర్డ్ ఫీడ్బ్యాక్ అంటాం. అంటే ఇలా ఫీడ్ ఫార్వర్డ్ ముందుకెళ్తుంది, మళ్ళీ ఫీడ్బ్యాక్, మళ్ళీ ఏంటంటే అవన్నీ తెలుసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి ముందుకెళ్తూ ఉంటాం. సో ఇలా ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. దిస్ ఈస్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్. అంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఇది. ఆ తర్వాత విజన్ అంటే డిజైర్డ్ ఫ్యూచర్ స్టేట్. అంటే మనం లాంగ్ టర్మ్లో ఫ్యూచర్లో అసలు మనం అల్టిమేట్గా ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం, అల్టిమేట్గా మనం ఏం కావాలనుకుంటున్నాం, అల్టిమేట్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్, దట్ ఈస్ అవర్ మెయిన్ ఎయిమ్. అల్టిమేట్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద మెయిన్ ఎయిమ్ ఫర్ అస్, మన కంపెనీకి. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అచీవ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఎలా చేయాలి, కస్టమర్స్కి ఆన్ టైం ప్రొడక్ట్స్ డెలివరీ చేయాలి, గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ డెలివరీ చేయాలి, డిఫెక్టివ్ ఐటమ్స్ ఉండకూడదు. సో అవన్నీ మనం చేస్తాం, ఓకే. బట్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి కస్టమర్ సాటిస్ఫాక్షన్. అర్థమవుతుందా? సో దట్ ఈస్ అవర్ విజన్ స్టేట్మెంట్కి మిషన్ స్టేట్మెంట్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. బట్ వెన్ కంపేర్ టు మనం ఇండివిజువల్గా కంపేర్ చేసుకున్నాం అనుకోండి, విజన్ అండ్ మిషన్ బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు మీ విజన్ ఏంటి అని అడిగాను అనుకోండి, సో టు బికమ్ ఏ సిఏ కంప్లీట్ చేయడం, దట్ ఈస్ ఆర్ సిఎంఏ కంప్లీట్ చేయడం, దట్ ఈస్ దేర్ విజన్. అదే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే దట్ మేబీ మిషన్ కూడా అవ్వచ్చు. విజన్ ఏంటి? మిషన్ ఒకవేళ మిషన్ ఎలా అవుతుందంటే సిఏ అవుతాము, సిఎంఏ అవుతాము, ఇంకేంటంటే ఇంకొక కోర్స్ ఏదో ఒకటి బీకామ్ ఎంబీఏ ఇవి కూడా అవుతాం. సార్ ఇన్ని కోర్సెస్ ఎందుకు చేస్తున్నారు? ఇన్ని కోర్సెస్ ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే అతని విజన్ కాదు, ఇవన్నీ మిషన్స్ అవన్నీ. విజన్ ఏంటి? ఇన్ని కోర్సెస్ చదివి ఐ నీడ్ టు బీ ఏ నాలెడ్జబుల్ పర్సన్, దట్ ఈస్ హిస్ విజన్. టు బీ ఏ నాలెడ్జబుల్ పర్సన్ ఇన్ ద సొసైటీ, దట్ ఈస్ హిస్ విజన్. ఆ విజన్ కోసం హీ స్టడీడ్ సిఏ, సిఎంఏ, బీకామ్, ఎంబీఏ, ఇంకా అదర్ కోర్సెస్ చాలా చదివారు. దట్ ఈస్ అవన్నీ కూడా మిషన్స్ అవుతాయి. సో విజన్ అండ్ మిషన్ అనేది ఏంటంటే ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో చేసుకుంటే రెండు కూడా సేమ్ ఇంటర్చేంజ్గా యూస్ చేస్తాం. బట్ ఒకసారి బ్రాడ్గా మనం మార్కెట్లో చెక్ చేసామంటే విజన్ వేరు, మిషన్ వేరు. ఓకేనా? విజన్ అనేది ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటుంది అనేది డిఫరెంట్ కంపెనీస్ యొక్క విజన్ స్టేట్మెంట్ చూసాం. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం విజన్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఆ తర్వాత మిషన్ అంటే ఏంటి, మిషన్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఆ తర్వాత ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, సో ఆబ్జెక్టివ్ ఎలా చూస్ చేస్తాం, గోల్స్ అంటే ఏంటి, సో ఎవ్రీథింగ్ కూడా అడ్రస్ కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? క్లియరా? ఉన్నారా? విన్నారా? సూపర్. సో ఐ థింక్ దట్స్ ఇట్. చెప్పండి, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. అంతేనా? క్లియరా? సో షాల్ వి క్లోజ్ ఫర్ టుడే దెన్? ఎస్. సో రివర్స్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పటికి. ఇంకా ఏంటంటే ఎస్ఎంలో మీకు ఇంకా బెస్ట్గా అడ్వైజెస్ అంటే ఇప్పుడు ఏదైతే చెప్పామో మనం, ఇప్పుడు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ చెప్పామా, సైడ్ హెడ్డింగ్స్ రాసుకోండి, ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఆ యొక్క ఫ్యాక్టర్స్ రాసుకోండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక చిన్న నోట్స్ మీరు మెయింటైన్ చేసుకున్నారంటే, లైక్ షార్ట్ నోట్స్గా ఏదైనా మెయింటైన్ చేసుకున్నారంటే ఇట్ విల్ బీ యూస్ఫుల్. బికాజ్ ఏంటంటే మనం చెప్పాను కదా, అల్టిమేట్గా ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే జనరల్గా రాయడం తప్ప మీరు స్పెసిఫిక్గా యాస్టీజ్ ఇది రాయలేరు. బికాజ్ క్వశ్చన్ డిఫరెంట్గా అడిగినప్పుడు మీరు అంటే ఇప్పుడు మనకి నార్మల్ లాలో లాగా ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఇప్పుడు ఈ ప్రొవిజన్స్ రిలేటెడ్ అడిగారు అనుకోండి, ఆ ప్రొవిజన్స్ అని రాసేస్తాం. బట్ ఇక్కడ అలా కాదు కదా, జనరల్గా ఒక క్వశ్చన్ అడిగేస్తారు. జనరల్గా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీరు కూడా ఏంటంటే జనరల్గా మీరు కూడా ఆలోచిస్తూ బై యూజింగ్ ద టెర్మినాలజీ, ఇంగ్లీష్ టెర్మినాలజీ యూస్ చేసుకొని రాయడం అంతే. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే దట్ ఈస్ జనరల్ సబ్జెక్ట్. అంటే
మన ఇంగ్లీష్ ఏదైతే మనకి ఏదైతే టెర్మినాలజీ వచ్చో ఆ ఇంగ్లీష్ టెర్మినాలజీని యూస్ చేసుకొని మనం రాయడం అంతే. జనరల్గా మన ఒపీనియన్ మనం రాసేయచ్చు, నో ప్రాబ్లం. బట్ కాకపోతే ఏంటంటే ఇన్స్టిట్యూట్ అంటూ కొంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ స్టాండర్డ్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో ఆ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయాలి అంటే సో ప్రాపర్గా రివిజన్ చేయాలి. ఎప్పటికప్పటిగా మెయిన్ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హైలైట్స్ అనేది మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో అవి ఐడెంటిఫై చేయగలిగారంటే ఎస్ఎం చాలా సింపుల్ సబ్జెక్ట్. ఓకేనా? సింపుల్. మనం ఇప్పుడు ఇంతవరకు చెప్పాము. ఇదంతా మీకు ఎక్కడన్నా ఏదైనా డిఫికల్ట్ అనిపిస్తుందా నేర్చుకోవడానికి డిఫికల్టీ లేదు. బికాస్ యూ లెర్న్ ప్రతి పాయింట్ కూడా విత్ ఎగ్జాంపుల్ రియల్గా ఏం జరిగిందో ప్రతిదీ నేర్చుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్. సో బట్ కాకపోతే ఎగ్జామ్లో దట్ ఈజ్ అల్టిమేట్గా ఏంటంటే ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలగాలి మీరు. ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడం అంటే సో ఇంగ్లీష్ వొకాబులరీ మీకు తెలిసి ఉండాలి. సో అది తెలియాలి అంటే సో మనకి స్టాండర్డ్ ఆల్రెడీ ఇన్స్టిట్యూటే కొంత స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. ఆ వర్డ్స్ నేర్చుకుంటే చాలు. ఆ వర్డ్స్ గుర్తుపెట్టుకున్నారా సో యూ కెన్ క్రాక్ ద ఎగ్జామ్ ఈజీలీ. ఓకేనా? సో ఓఎంలో ఎలాగో బెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటారు, దీంట్లో కూడా బెస్ట్ మార్క్స్ తెచ్చుకున్నారనుకోండి, కంబైన్డ్గా మీకు ఏంటంటే యూ విల్ గెట్ ద అగ్రిగేట్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో దట్స్ వై టేక్ ప్రాపర్లీ, అంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఎవ్రీవన్. హ్యాపీ వీకెండ్, హ్యాపీ సండే. సో విల్ మీట్ ఆన్ మండే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండ్ టేక్ కేర్.